హైదరాబాద్లో బాగా ఫేమస్ ఏంటంటే బోనాలు. సో ఇప్పుడు రావే రావే పెద్దమ్మ సాంగ్ కూడా బాగా హల్చల్ క్రియేట్ అయింది. సో ఒక్కసారి ఆ పాట అన్న. రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర జేజమ్మ, రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర జేజమ్మ, పులి మీద కూసున్నవే మా దేవి ఒళ్ళంతా ఉసుకున్నవే బండారి. అల్లల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ బాయిలున్నా బాయిలున్నా బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత బోనం తీయాలే దేవత. ఇందురు ఎల్లమ్మ పొదిరెడ్డి పోషమ్మ పాయల దుర్గమ్మ జూబ్లీ పెద్దమ్మ తల్లి. ఇందురు ఎల్లమ్మ పొదిరెడ్డి పోషమ్మ జూబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ. ఇవన్నీ అసలు హైదరాబాద్లో మారిపోతాయి బోనాలకి నిజం చెప్పాలంటే. సో ఏ పాట అన్న ఫస్ట్ మీరు యూట్యూబ్లో బాగా హల్చల్ క్రియేట్ చేసిన పాట ఇది? అప్పుడు ఆ మధ్యలో లక్ష్మితో వాడిచ్చిన అందాల నామగడు భూమికే మజానేడు, అందాల నామగడు భూమికే మజానేడు, వాడు చేసే శాస్త్రులకు చేస్తున్నా నక్కో ఒక్కదాన్ని. సో ఇంకోటి ఏంటంటే కరీంనగర్ అనగానే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారంట, అందులో మీరు ఒకళ్ళంట. తిరుమల మీకెవరు చెప్పారు? ఏదో నాకు తెలిసింది, నేను అడుగుతా ఉన్నా. సో అంటే మీరు ముగ్గురు మంచిగా త్రిమూర్తులు అని చెప్పేసి అయితే పేరు అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఫస్ట్ త్రిమూర్తులు ఫ్రెండ్స్ మంచిగా క్లోజ్గా ఉంటాం, ఎవరికి ఏమొచ్చినా చెప్పుకున్నాం. సో అంటే వాళ్ళిద్దరు మీకు హెల్ప్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందన్న? ఎవరికి ఏమైనా కూడా హెల్ప్ చేసుకునే సందర్భం చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా ఎవరు ఇబ్బందులు ఉన్నట్టే కష్టం. అయితే ఇంకోటి ఏంటంటే అన్న, ఉద్యమంలో మీరు ఉండే కదా, తెలంగాణ వచ్చిన తర్వాత ఏదన్నా పాట రాసిరా? తెలంగాణ వచ్చిన వెంటనే మన పండుగలు పబ్బాలు అన్నీ సంతోషపడ్డాయి. ఓకే. ఆ థాట్ తీసుకొని బతుకమ్మ నవ్వింది, గంగమ్మ మురిసింది, నీలమ్మ ఎగసింది, పుడమే పులకించింది, జై జై తెలంగాణ జయ హో తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత చాకలి ఏలమ్మ పైన రాసిన మొదటి పాట ఇదే. తెలంగాణ పోరాటంలో నా చాకలి ఐలమ్మ కథ, వీరనారిగా పేరు మోసిన విప్లవ కొమ్మ ఆత్మ కథ. ఇది సోషల్ మీడియా పైన కూడా ఒకటి రాయడం జరిగింది కన్నా. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం రాసిన పాట. ఇది కూడా వాస్తవ సంఘటనలు చూసి రాసిన పాట. సోషల్ గురించి అప్పుడే 10 సంవత్సరాల క్రితం. వౌవార దునియా డిజిటల్ మానియా సోషల్ మీడియా జిందగీ ఫోబియా, వౌవార దునియా డిజిటల్ మానియా సోషల్ మీడియా జిందగీ ఫోబియా, ఆన్లైన్ భాగోతం మరచేతుల వైకుంఠం, వౌవార దునియా డిజిటల్ మానియా సోషల్ మీడియా. నాకు ఒక్క కొడుకున్నాడు సంథింగ్, అది కూడా బాగా హల్చల్ క్రియేట్ అయింది. ఒక్కసారి ఆ పాట అన్న. నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడు, నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడు, ఓవరినో పిల్ల ఉంటే జాడా చెప్పు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. సో సింగరు, రైటరు, ప్రొడ్యూసరు, డైరెక్షన్ అన్నీ ఆయన్నే. సో ఆయన ఎవరో కాదు, పొద్దు పొడుపు శంకర్ అన్న. అన్న నమస్తే. నమస్తే శివ, ఎట్లున్నావు అన్న? ఫైన్. నువ్వు ఎట్లున్నావు? సూపర్గా ఉన్నా. ఈ పొద్దు పొడుపు అంటే ఇంటి పేరా అన్నా లేకుంటే ఏంది అసలు? నా మొట్టమొదటి ఆల్బమ్ పేరు పొద్దు పొడుపు. అది తెలంగాణ ఉద్యమంలో ఎర్రవెల్లి పొద్దు పొడుపు అనే ఒక ఆల్బమ్ చేసినాము. ఓకే. అదే ఆ పొద్దు పొడుపు ఆల్బమ్ని ఒక ఇంటి పేరే చేర్చుకోవడం జరిగింది. ఓకే. అంటే పొద్దు పొడుపు ఆల్బమ్ అని కొన్ని సాంగ్స్ ఉండేనా అందులో?
తెలంగాణ ఉద్యమంలో ఒక సిడి మన ఓన్ ఖర్చులో చేయడం జరిగింది. ఓకే దాని పేరు ఎర్రవెల్లి పొద్దుపొడుపు. ఓకే. అయ్యో పొద్దుపొడుపు పదాన్ని ఇంటి పేరుగా మార్చడం జరిగింది. ఇక ఎర్రవల్లి మన విలేజ్ నేమా? ఎర్రవెల్లి అనేది ఇంటి పేరు, ఓకే. పొద్దుపొడుపు అనేది కలం పేరు. ఓకే. ఆ పొద్దుపొడుపునే కంటిన్యూ పెట్టుకోవడం జరిగింది. ఓకే. అంటే పొద్దుపొడుపు అనేది మంచిగా ఉందన్న, అంటే వింటుంటే సన్ రైజ్ ఒక వైబ్. అదే ఆ వైబ్ ఉంది ఒకటి మంచిగా. నేను కూడా అనుకోలే ఆ పొద్దుపొడుపు ఇంటి పేరు అవుతుంది, ఎప్పుడు అనుకోలే. ఓకే. అయితే మన ఇంటర్వ్యూ మంచి పాటతో స్టార్ట్ చేద్దామన్నా, ఏదన్నా ఒక మంచి పాట. నాకు సెంటిమెంట్ మా ఊరు అంటే చాలా ఇష్టం. నాకు మా ఊరు మీద మొట్టమొదటి రాసుకున్న పాట చెరువు మీద రాసిన. మా ఓకే. చెరువు మీద ఒక మంచి పాట రాసిన. పల్లె తల్లికి పురుడు పోసింది మా ఊరి చెరువు, పల్లె తల్లికి పురుడు పోసింది మా ఊరి చెరువు, కన్న తల్లిలాగా సేవ చేసింది మా కల్పతరువు, మత్తడి దునికినప్పుడు మనవు చేసుకుంటది, మత్తడి దునికినప్పుడు మనవు చేసుకుంటది, వానలు గురిస్తే తలంబ్రాలు పోసుకుంటది, పల్లె తల్లికి పురుడు పోసింది మా ఊరి చెరువు, కట్ట మీది కొమ్మలతో సరసమాడుతుంటది, సయ్యాటలాడుతుంటది, గాలిలోన అలల మీద తేలి ఆడుతుంటది, అది నన్ను చూడమంటది, పొడుస్తున్న పొద్దునేమో అద్దమయ్యి మురిసే, పొడుస్తున్న పొద్దుకేమో అద్దమయ్యి మురిసే, ఆ అందాలను చూసుకుంటా మా ఊరు మురిసే, పల్లె తల్లికి పురుడు పోసింది మా ఊరి చెరువు, కన్న తల్లిలాగా సేవ చేసింది మా కల్పతరు. సూపర్ అన్న. అసలు అంటే చెరువు గురించి నాకు తెలిసి తక్కువ పాటలు ఉంటాయి ఈ ప్రపంచంలో నాకు నచ్చిన ప్రదేశం ఏదని అడిగితే నేను మా ఊరని చెప్తా. ఓకే. ఎందుకంటే మా ఊరు మధ్యలో నడి మధ్యలో ఒక పెద్ద బండ ఉంటుంది, గుట్ట ఉంటుంది. ఓకే. ఆ గుట్ట మీద రాముని టెంపుల్ ఉంటుంది, పక్కన ఒక విశాలమైన పెద్ద చెరువు ఉంటుంది, ఒక మత్తడి ఉంటుంది. ఎవ్రీ హాలు 3 కాలాలు ఎప్పటికీ చెరువు మత్తడి పోసుకుంటూనే ఉంటుంది. ఓకే. మొత్తం చాలా అందమైన ప్రదేశం అంటే మా ఊరే. మా ఊరుని మించిన టూరిస్ట్ ప్లేస్ లేదు నాకైతే. ఓకే. చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆ ప్రకృతిని చూసేమో కానీ నాకు ఆ చెరువును కానీ మా ఊరిని చూసే పాట పుట్టింది ఫస్ట్ మొదటగా. ఓకే. మా ఊరి మీద కూడా రాసుకున్న పాట, నా చిన్నప్పటి బాల్యాలను. ఓకే. అది కూడా తలుచుకుంటూ రాసిన. ఓకే. ఒక్కసారి ఆ పాట అన్న. పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, మా కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన, మా కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన, గుర్తుకొస్తున్నవే బండ ముత్తారమా, మా ఊరి మధ్యన దేవుని బండ, మేమంతా జారేది జారుడు బండ, కట్ట కింద ఊడల మర్రి చెట్టు, ఉయ్యాలలు ఏది ఒళ్ళు మరిసేటట్టు, మత్తడి గుళ్ళల్లా మునిగి తేలేది, మత్తడి గుళ్ళల్లా మునిగి తేలేది, పెద్ద తూము కాడ ఈత కొట్టేది, పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి. సూపర్ అన్న. అసలు సింక్ ఎట్లా చేసిరు తెలుసా, అసలు సూపర్ ఉంది. ఈ పాట ఒక 15 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు ఎవరు మా ఊరు గురించి కానీ నా పరిచయం తెలియాలంటే ఆ పాట వింటే సరిపోతుంది. ఓకే. బాల్యం మొత్తం ఉంటుంది పాటలో, ఏం చేసినా ఇప్పటివరకు వచ్చినా అని చెప్పి బాగుంటుంది. ఓకే. అంటే మీ పాటలు వింటుంటన్నా, అంటే నిజ జీవితంలో మనకు కూడా ఎట్లా జరిగినవి ఉంటాయో సో అట్లా అనిపిస్తుంది మీరు పాడుతూ ఉంటే. అంటే మీ గురించి మీరు వాడుతూ ఉన్నారు కదా, సో అట్లా అనిపిస్తూ ఉంది. అంటే మీ దగ్గర ఈ టాలెంట్ ఉందని చెప్పేసి ఎవరు గుర్తించారు, ఎట్లా గుర్తించారు, మీ దగ్గర ఉందని మీకు ఎట్లా తెలుసు? నాకు తెలియకుండానే నేను పాట రాసిన. ఓకే. ఎందుకంటే నేను చిన్నప్పుడు రాముని టెంపుల్ ఉందని చెప్పిన. అవును. పొద్దున మా టెంపుల్ ఎట్లుందంటే చాలా పవిత్రంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. పొద్దున 6 గంటలకు, చలికాలం అయితే పొద్దున 6 గంటలకు ప్రసాదం పెట్టేది, శనివారం ప్రసాదం పెట్టేది, భజనలు చేసేది. ఓకే. నేను వాస్తవంగా ప్రసాదంకే పోయేది. పోను ఆ భక్తి భావం నాకు, అంటే నేను కరెక్ట్ ఫిట్ అయినా దేవునితో కరెక్ట్ అయ్యి రెగ్యులర్గా భజనకు పోవడం స్టార్ట్ చేసిన. దానిలో ఇన్వాల్వ్ అయిన తర్వాత నాకు ఒక ఏకాగ్రత, ఏదో ఒకటి చేయాలని చెప్పి అనిపించింది నాకు. అనిపించిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా భజన్స్ బాగా పాడేది. ప్రతి శనివారం తప్పకుండా వెళ్ళేది. ఓకే. తప్పకుండా పోయి పాడి అట్లా ఒక ప్రకృతి పైన పాట, చెరువు పైన పాట, మా ఊరి పైన పాట, ఏదైనా చిన్న చిన్న సందర్భాలు బట్టి పాటలు రాసుకునేది. అది అలవాటు పోయింది. ఏదో
కావాలని చేసింది అదే కాదు అంటే ఆటోమేటిక్గా వచ్చిన అదే ఓకే. అయితే భజన చేస్తుండే కదా, భజన పాటలు ఏమైనా గుర్తున్నాయా అన్న? నాకు గుర్తుంది. అప్పుడు నాకు ఇది ఇష్టమైన పాట ఎక్కువ పాడేది అంజని సుత హనుమానును తలచిన ఆపదలసలే రావురా, పవన సుత హనుమానును తలచిన పాపములన్నీ వీడునురా, అంజని సుత హనుమానును తలచిన ఆపదలసలే రావురా, పవన సుత హనుమానును తలచిన పాపములన్నీ వీడునురా, ఆంజనేయ 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 పైమం హనుమంత 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 రక్షమం, అంజని సుత హనుమానును దలచిన ఆపదలసలే రావురా, పవన సుత హనుమానును దలచిన పాపములన్నీ వీడునురా. ఓకే, సూపర్ అన్న. అంటే అప్పుడు ఇంకా వేరేలాగా ఉంటుండే కదా భజనలు? ఆ భజన అదే ఆ, భజన్స్ కంజర్ ఉండేది డోలకు ఓకే. ఒక 10 మంది. మ్మ్. అది బాగా నా కాన్సన్ట్రేషన్ పెంచింది. భజన పాటలతోనే నేను ఇప్పుడు పాటలు రాయడానికి ప్రధాన కారణం ఆ కాన్సన్ట్రేషనే మా శ్రీరాముడే. ఓకే. సో అంటే ఆ పాటలు పాడిన తర్వాత, అంటే మీ ఫస్ట్ పాట ఊరి పాట పాడిన తర్వాత, అంటే పబ్లిక్లోకి పోయిన పాట ఇది ఫస్ట్ పబ్లిక్ అయిన తర్వాత ఇదే ఈ పాటలన్నీ పబ్లిక్ మెల్లమెల్ల వదులుతున్నా. పేపర్లో కవితలు రాసి మా చేతి పైన రాసి మ్మ్. ఆ పేపర్లో పంపిస్తే వాళ్ళు ఫోటో వేసి తెల్లారి చూసుకోవడం. ఓకే. అప్పుడప్పుడే నాకు అది ఆ పేపర్లో చూసినప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడేదో, ఇది ఇంకా పాట రూపంలో వేస్తే బాగుంటుందని చెప్పి అట్లనే స్టార్ట్ చేసిన పాటలు. ఓకే. రాసుకుంటూ వెళ్ళినాయి. ఇక రికార్డు చేయలేదు కానీ రాసుకుంటూ వెళ్ళినాయి. బాల్యం నుంచే నాకు అంటే ప్రధాన సంఘటన ఎట్లంటే, నాకు ఇంటర్ వాస్తవంగా నేను 9th క్లాస్ నుంచి పాటలు రాయడం మొదలుపెట్టిన. మ్మ్. 10th తర్వాత హుజరాబాద్లో కాలేజ్ నాది, ఓకే. గౌడ్ కాలేజ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నా జీవితంలో ఒక మలుపు తిరిగిన సంఘటన ఒకటి. మ్మ్. నల్లా ఆదిరెడ్డి అని చెప్పి కేంద్ర కమిటీ సభ్యుడు, నక్సలైట్, పెద్ద నక్సలైట్. ఓకే. అతను చనిపోయిన తర్వాత అతని అంతిమ యాత్ర సాగుతుంది. నేను బస్సు ఎక్కిన మా ఊరి నుంచి హుజరాబాద్కి వెళ్ళాలంటే ఆ కొత్తగట్టు నుంచి పోవాలి. మ్మ్. అప్పుడు పెద్ద సభ జరుగుతుంది. నాకు ఎవరో తెలియదు, ఎవరో చనిపోయింది తెలియదు, అతని పేరు కూడా తెలియదు. మ్మ్. అక్కడ గద్దరన్న, విమలక్క, ఇంకా చాలామంది పాటలు పాడుకుంటూ ఆ ర్యాలీ తీస్తూ ఉన్నారు. ఓకే. అసలు ఏం జరిగింది, ఇంతమంది ఒక్క మనిషి కోసం ఇంతమంది అని చెప్పి నేను కూడా దిగి చూస్తే ఇప్పుడు గద్దరన్న పాట పాడుతుంది. మ్మ్. అందరు పాట పాడుకుంటూ అతను తీసుకెళ్తారు. శివయాత్ర జరుగుతుంది. ఆ. అంటే పాటకు ఇంత పవర్ ఉంటుందని అని చెప్పి అప్పుడు నా మైండ్లో ఫిక్స్ అయ్యాను. మ్మ్. ఖచ్చితంగా పాటలు రాయాలి, నా ఆ కోణం కాదు ఈ కోణాలు కూడా పాటలు రాయాలని చెప్పి అప్పుడు నేను నేర్చుకున్నాను. ఓకే. ఒక 2-3 రోజులు అదే నాకు మైండ్లో తిరిగింది. మ్మ్. తిరిగి అప్పటి నుంచి వెళ్ళి మొదలుపెట్టిన పాటలు. సో అంటే అక్కడ నుంచి అక్కడ మీరు చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. ఓకే. సో అంటే వచ్చిన తర్వాత ఏ పాట మరి ఫస్ట్ మీరు రాసింది? నేను అప్పుడే రాయలేదు కానీ ఆ. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న, అంటే మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది, అంటే ఇట్లా అంతిమయాత్ర అయినప్పుడు ఇట్లా అయ్యిందని చెప్పేసి, అంటే నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు ఎప్పుడో మీరు నక్సలైట్లు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు అన్నట్టు, వస్తారా అని అడిగినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అప్పుడు నీ చూసిన సంఘటనలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మా తాత మా పొలం కాడకి అప్పుడప్పుడు వాళ్ళు వచ్చేది కానీ దగ్గర ఇంటరాక్ట్ అయితే ఇప్పుడు కాలేదు. ఓకే. వాళ్ళ పాటలు, వాళ్ళ సభలు పెట్టుకునే సందర్భాలు అవన్నీ మా తాత చెప్తుంటే విన్నా. నేను కూడా అప్పుడప్పుడు చూసిన. కాదు, మీరు పాటలు బాగున్నాయి అని చెప్పేసి పిలిచిరంట కదా? అప్పుడు నేను చిన్న పిల్లని ఓకే. చూసేది వాళ్ళ కవలికలు, వాళ్ళ మీటింగ్స్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చూసే కనబడేది. ఓకే. అంతే తప్ప ప్రత్యక్షంగా ఏం వెళ్ళలేదు. ఏం వెళ్ళలే? ప్రత్యక్షంగా అయితే ముఖాముఖి పరిచయం మాకు ఎప్పుడు లేదు. ఓకే. చూసేది మా తాత చెప్తుండే. మా తాత అప్పుడు సభలు అక్కడ మా పొలం దగ్గర కాసినప్పుడు. ఓకే. 1998 ఆ పీరియడ్లో. ఓకే. అంటే వాళ్ళని చూస్తే ఏమైనా భయం అనిపిస్తుండేనా మీకు? ఎట్లుంటుండే? ప్రత్యేకంగా దూరం చూడడమే, దగ్గరికి వచ్చి అట్లా ఏముండదు. ఓకే. అంటే జనరల్గా అప్పుడు తెలంగాణ అంటే నక్సలైట్లు ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అది కామనే. తెలంగాణ నక్సలైట్ తిరగడం, పోలీసులు తిరగడం, వాళ్ళని వీళ్ళని చూసుకోవడం, ఎదురుకాల్పులు, అది కామనే కదా మన తెలంగాణలో అప్పుడు. అంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి నక్సలైట్లు అది ఇది అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఊర్లల్లో అంటే ఇంటికి వచ్చి వాళ్ళు తినడం, వాళ్ళకి అన్నం పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయిగా. సో అట్లా మీ ఇంటికి ఎవరైనా వస్తుండేనా? లేదు. లేదు. సంబంధాలు ఏం లేవు. ఓకే. మాది చాలా కూలీ సంబంధించిన కుటుంబం, మా చిన్న కుటుంబం. అలాంటి సంబంధాలు ఏం లేవు. ఓకే. కాకపోతే వాళ్ళు అనుకోంగా వినేది. మా తాత చెప్పేది, ఇట్లా నక్సలైట్ ఉంటారా, ఇట్లా మీటింగ్లు ఉంటాయి అని చెప్పేది అంతే. ఓకే. అయితే ఇంకోటి, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ అంటే గద్దరన్న స్టేజ్ మీద నేను చూడడం జరిగింది, దాని తర్వాత శివయాత్రలో పాడుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు చూడడం జరిగింది అన్నారు కదా. దాని తర్వాత గద్దరన్నకు మీరు క్లోజ్ అయ్యి ఆయనకు మెడిసిన్ ఇచ్చేంత వరకు మీరు వెళ్ళడం జరిగింది, అంటే పక్క పక్కన కూర్చొని మాట్లాడడం జరిగింది. అది నాకు అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే గద్దరన్న అనేవాడు ఒక లీజెండ్ పర్సన్. ఓకే. ఆ పర్సన్కి నేను దగ్గర అంటే నేను
నా ఇంటర్ తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా. మ్మ్. అపోలో ఫార్మసీలో జాబ్ చేసేది విక్రమ్పూర్లో. ఓకే. విక్రమ్పూర్లో జాబ్ చేస్తున్నప్పుడు ఆ గద్దరన్నకు అప్పుడే యాక్సిడెంట్లో అతను బుల్లెట్స్ దిగినాయి, ఆపరేషన్ జరిగింది. అంతా అయిపోయిన తర్వాత గద్దరన్న అదృష్టవత్తు నాకు కలిసిండు. వాళ్ళ కొడుకు చందు ఉంటాడు. ఓకే. చందు నాకు పరిచయం అయ్యి ఒక టాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకెళ్తుండే. మీరు ఎవరు, అసలు ఏం టాబ్లెట్స్ ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే గద్దర్ మా డాడీ అన్నాడు. అప్పుడు నేను షాక్ అయినా. అవునా గద్దర్ డాడీ అంటే వాస్తవం మీ పరిచయం మాట్లాడుకునేది చందు, నేను రెగ్యులర్గా మాట్లాడుకునేది. అవునా అని చెప్పి గద్దర్ని ఒకసారి విక్రమ్పూర్కి తీసుకొచ్చిండు. మెడిసిన్స్ ఇచ్చిన అట్లా కోజ్ అయ్యాడు. ఒక 2 సంవత్సరాలు గద్దరన్నకు నేను నా చేతి స్వయంగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే అప్పుడే పరిచయం నాకు గద్దరన్న. ఇప్పుడు ఫస్ట్ 9th క్లాస్లో చూడడం, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళినాక అప్పుడు చూడడం. ఓకే. అది అనుకోకుండా జరిగిన సంఘటన, అది నా అదృష్టంగానే భావిస్తాను. అంటే మీరు అక్కడ చూడడం, తర్వాత అపోలోలో వర్క్ చేసినప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం, అంటే మీరు ఈ సైడ్ వచ్చినాక, అంటే మీరు పాటలు పాడడం ఈ రంగంలోకి వచ్చినాక ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా? అంటే పాటలు బాగున్నాయిరా అది ఇది అని చెప్పడం. రెగ్యులర్గా నేను అసలు పాట గురించే గద్దరన్న దగ్గర వెళ్ళేది, మెడిసిన్స్ కాదు. ఓకే. గద్దరన్న దగ్గర పక్కన కూర్చుంటే ఒక ధైర్యం వచ్చేది నాకు. ఓకే. మంచి పాట, ఈ పాట బాగుందిరా అని డిస్కస్ చేసుకునేది మేము పైన. అంటే గద్దరన్న మంచి కాంప్లిమెంట్. తెలంగాణ ఉద్యమం ఏం లేదు. ఓకే. తెలంగాణ ఉద్యమం అసలు మూమెంటే లేదు. అప్పుడప్పుడే జరుగుతున్నాయి. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే మూమెంట్ వచ్చింది. ఓకే. ఏం లేవు అప్పుడు ఆ టైంలో. ఓకే. 2004 ఆ ప్రాంతం, 3-4 ప్రాంతంలో. అంటే అన్నను అక్కడ కలవడం, అపోలో హాస్పిటల్, దాని తర్వాత మరి ఈ రంగంలోకి ఈ పాటల దాంట్లోకి ఎట్లా వచ్చిరు? అదే పాట అనేది నన్ను విడిచిపోతలేదు. పాట మా ఊర్లో నుంచి భజన పాట నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా పాట అనేది నన్ను వదులుకుంటుంది. నేను వదులుతాను పాటను. ఎక్కడి పోయినా కనెక్ట్ అవుతుంది. వాస్తవంగా కొన్ని సందర్భాలలో నువ్వు చెప్తే నమ్ముతావు నమ్మవు. అరే మా వాళ్ళు ఈ పాట ఎందుకు రా, నీ పాట అన్నం పెడతారా నీకు, పాట బంద్ చేయని చెప్పి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవం అనుకుని పాటలు బంద్ చేసిన ఒక 7 సంవత్సరాలు పాట రాయలేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఈ కరీంనగర్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నాకు పాట మీద మమకారంతో గద్దరన్న కలచడం, హైదరాబాద్లో కళాకారు కలిసినప్పుడు మాత్రం అది పోతుంది నాకు. ఎంత ఏ వర్క్ చేసినా కూడా ఒక సాటిస్ఫై వర్క్ చేయాలంటారు కదా. అవును. నాకు ఏ పని చేసినా కూడా నాకు సాటిస్ఫై అవుతలేదు. ఓకే. కరీంనగర్ వచ్చిన తర్వాత మలిదేశ ఉద్యమంలో ఇక్కడ కూడా జాబ్ చేస్తున్నా. ఉద్యమంలో నా అవసరం అనిపించింది, ఖచ్చితంగా మళ్ళీ మొదలుపెట్టిన పాట. తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ మలిదేశ ఉద్యమంలో మళ్ళీ పాట రాసులు స్టార్ట్ చేసిన. ఓకే. ఒక 7 సంవత్సరాలు పాటకు దూరం ఉన్నాను. అంటే జాబ్ చేస్తూ దూరం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ దశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మీరు రావడం జరిగింది మళ్ళీ. సో అంటే ఉద్యమంలో పాటలు ఎట్లా ఉంటుండన్న, అంటే అసలు ఒక్కొక్క పాట గద్దరన్న పాట ఉంటుంది, తెలంగాణ పాట. సో అది వింటుంటేనే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటా ఉంటాయి. సో అట్లాంటిది ఏదన్నా ఒక ఉద్యమం పాట అన్న? గద్దరన్న బాగా ఇన్స్పిరేషన్ నాకు. మలిదశ ఉద్యమంలో అందరు చనిపోతున్నారు, చనిపోయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అమరుల మీద మొదలుగా స్టార్ట్ చేసిన. తెలంగాణలో మీరు పొద్దు పొడుపులో, మీరు యుద్ధ నౌకలో, తెలంగాణలో పొడిసే పొద్దు పొడుపులో, మీరు యుద్ధ నౌకలో, నేల మీద రాలుతున్న ముద్దబంతులో, చామంతి మొగ్గలో, బతుకమ్మ పండుగకు పాటలైతరో, పాల పిట్టలైతరో, బతుకమ్మ పండుగకు పాటలైతరో, పాల పిట్టలైతరో, నేల మీద రాలుతున్న చుక్కలైతరో, మట్టి వాసనైతరో, గద్దరన్న గొంతులోన గానమైతరో, గద్దరన్న గొంతులోన గానమైతరో, మీరు రాగమైతరో, తుటాలు వేలిన కోటలైతరో, కొత్త పాటలైతరో, అడవిలోన రాలిన అన్నలైతరో, ఆకులాల జడైతరో, అడవిలోన రాలిన ఆకులైతరో, ఆకులాల జడైతరో, ఆయుధాలు వీడని అన్నలైతరో, పున్నమి వెన్నెలైతరో, తెలంగాణలో పొడిసే పొద్దు పొడుపులో, మీరు యుద్ధ నౌకలో అని రాసిన పటపు. దాంతో మొదలుపెట్టి మలిదశ ఉద్యమంలో ఎక్కడ సభ జరిగినా వెళ్ళడం జరిగింది కరీంనగర్ ప్రాంతంలో. కానీ అంతమంది విద్యార్థులు చనిపోతున్నప్పుడు ఎట్లా ఉంటుండన్న, అంటే మీరు ఉద్యమంలో ఉన్నారు కదా, సో అనిపించేది అసలు ఎందుకు ఇదంతా, ఇంత చనిపోవడం అవసరమా? ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కరు చాలా బాగా అనిపించింది వాస్తవంగా. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ, ప్రతి ఒక్కరు ఒక ఎమోషన్గా ఫీల్ అయ్యారు, తెలంగాణ నాది అని ఫీల్ అయ్యారు. అంటే ఎందుకంటే నిజంగా మనకు అన్యాయం జరిగింది కాబట్టి, 100% జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు అని ఎప్పుడు అనుకోలేదు. నాది తెలంగాణ నాది అని ప్రతి గడప గడప, ప్రతి ఇల్లు
నడి వీధులకు వచ్చి ధర్నాలు చేసినాయి, రాస్తారోకలు చేసినాయి, వంట వార్పులు చేసినాయి, జేఎస్కి ఏర్పడ్డాయి. ఆ ఫలితమే మన తెలంగాణ సాధ్యమైంది. అవును. సో అంటే ఒక సందర్భం రాసినాను, జకము కరాళ్ళతో రాపిడి చేస్తే నిప్పే పుట్టుకొచ్చింది, జకము కరాళ్ళతో రాపిడి చేస్తే నిప్పే పుట్టుకొచ్చింది, ఉద్యమాలతో జగడం చేస్తే తెలంగాణ వచ్చేసింది, అమరవీరుల బలిదానాలు సమరాలకు తూటాలైతే మేము సైతమని యువతరమంతా ఆయుధాల సైనికులైతే తెలంగాణ వచ్చేసింది, మన తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాట ఓకే. తెలంగాణ అట్టిగా రాలే, జకముఖ రాళ్ళతో రాపిడి చేస్తే నిప్పు లెక్క పుట్టుకొచ్చింది తెలంగాణ. అట్లా అంటే ఉద్యమంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా అన్న? చనిపోయిన ప్రతిరోజు మర్చిపోయిన సంఘటనే తెలంగాణ జరిగిన సందర్భంలో. అంటే ఏదన్నా ఒక సందర్భం గుర్తుందా? అంటే ఆ స్టోరీ ఏమన్నా? ప్రతిరోజు ఒక యుద్ధమే తెలంగాణ. అప్పుడు రాస్తారోకో ఉన్నదంటే ఖచ్చితంగా పోవాల్సిందే. ఒకవేళ ఆపినా కూడా ఆపకుండా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి 12 అయినా 1 అయినా కూడా వాళ్ళ ఇంటికి చేరుకునే క్షణాలు. మొత్తం పాట వేళ ప్రజలను చైతన్యం చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉండే. ఓకే. అయితే తెలంగాణ వచ్చింది. సో ఉద్యమంలో మీ ఎంతమంది అయితే ఉన్నారో కళాకారులు వాళ్ళందరికీ జాబ్స్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ జాబ్లు అనేటివి రావడం జరిగింది కదా అన్న? అంటే ఆ జాబ్స్ రావడానికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా? లేదు. ఓకే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు అదే క్వాలిఫికేషన్. ఓకే. ఆ బేసిక్ చూసే జాబ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ జాబ్స్ ఇవ్వడం జరిగింది, మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అది దీనికి సంబంధం లేదు. ఓకే. వచ్చిన 2018లో ఎలక్షన్స్ వచ్చినాయి, కరీంనగర్ ఎలక్షన్స్లో. యాక్చువల్గా మేము చేసిన పొరపాటు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన సంగతి మాకు తెలియకుండా ఒక పాట పాడినాం సాయంత్రం పూట భగత్ నగర్లో. వాడిన తర్వాత ఎవరో వేరే పార్టీ వాళ్ళు కాంప్లైంట్స్ ఇచ్చిండ్రు. ఏ పాట పాడినప్పుడు? తెలంగాణ పాటలే. ఓకే. తెలంగాణ ప్రజా సంక్షేమ పథకాల పాటలు మేము పాట వినిపించినాం. అప్పుడు వేరే పార్టీ వాళ్ళు కలెక్టర్ కాంప్లైంట్ చేస్తే నాతో పాటు ఒక 9 మంది, మొత్తం 10 మంది సస్పెండ్ జరిగింది 2018లో కరీంనగర్లో. చేసిన తర్వాత నేను బాగా మనస్తాపానికి గురాను. అసలు నేను పార్టీకి పనిచేసిన, పార్టీ కోసం పడినా, అసలు వాస్తవంగా నాకు తెలియదు కోడ్ వచ్చిందని. కళాకారులకు ఏముంటుంది, మాకు రిజిస్ట్రేషన్ కూడా రాలేదు. ఆ సందర్భంలో సస్పెండ్ అయిన సందర్భం. అప్పుడే సస్పెండ్ అయిన తర్వాత ఆలోచించి ఒక బస్సులో పోతుంటే నాకు సడన్గా నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, 7,200 పడ్డాయి. అకౌంట్స్ తెల్లారి బ్యాంక్ పోయి చూస్తే ఇది యూట్యూబ్ నుంచి పడ్డాయని చెప్పి నాకు తెలిసింది. ఓకే. ఈ డబ్బులు ఎక్కడంటే అప్పుడప్పుడు నేను వీడియోస్ చేసుకుంటా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేది. పెట్టిన తర్వాత ఏం పని చేయకుండానే ఈ డబ్బులు వచ్చినాయి, ఇంకా గట్టిగా పని చేస్తే ఎట్లుంటుందని చెప్పి అప్పుడు నాకు ఆలోచన వచ్చి ఒక రోజుకు 2-3 పాటలు రిలీజ్ చేసేది. పొద్దున సాయంత్రం ఒకటి షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన పాటలు రోజు టైప్. ఒక 6 నెలల్లో మినిమం 50-60 పాటలు అప్లోడ్ చేసిన. 6 నెలలు నీ సస్పెండ్లో ఉన్నా. సస్పెండ్ అయింది, ఇది నాకు ప్లేస్ అయింది యూట్యూబ్లో చూసుకోవడం. ఓకే. దానిలో బాగా పాటలు పెట్టినాయి, 50-60 పాటలు పెట్టడం. ఛానల్ అతి తొందర కాలంలోనే బాగా రీచ్ అవ్వడం, అట్లా చేసిన. బాగా రీచ్ అయింది. మళ్ళీ కళాకారులు కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసిన. ఓకే. అందరినీ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి టక్క చేసి మినిమం ఒక నెలకు 4 పాటలు రిలీజ్ చేసేది యూట్యూబ్లో. అయితే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు అన్నట్టు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో అక్కడ సస్పెండ్ అవ్వడం జరిగింది, బస్సులో పోతుంటే పైసలు పడడం ఏందో. సో అంటే అనుకోకుండా అన్నీ జరిగిన విషయాలు, నేను అనుకోలేదు అట్లా. సో అంటే యూట్యూబ్లో నువ్వు నమ్మలేదు, యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అనుకుని నాకు తెలియదు. ఓకే. ఈ ఛానల్ మీరే క్రియేట్ చేసుకురా, ఎవరైనా క్రియేట్ చేసి ఇచ్చినప్పుడు? మేమే క్రియేట్ చేసిన. ఇక్కడ మన బొద్దుల ప్రవీణ్ అని ఆయన క్రియేట్ చేసిండు. ఓకే. సో క్రియేట్ చేయడం జరిగింది, డబ్బులు పడ్డాయి. దాని తర్వాత ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి మీరు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ పాట అన్న ఫస్ట్ మీరు యూట్యూబ్లో బాగా హల్చల్ క్రియేట్ చేసిన పాట ఇది? అప్పుడు ఆ మధ్యలో లక్ష్మితో వాడిచ్చిన అందాల నామగడు భూమికే మజానేడు, అందాల నామగడు భూమికే మజానేడు, వాడి చేసే సృష్టిలకు చేస్తున్నా నక్కో ఒక్కదాన్ని మన సందమామ ఉండలేను, దువ్వెనేమో దానింట్లా దూసుడేమో దానింట్లా, దువ్వెనేమో నా ఇంట్లా దూసుడేమో దానింట్లా, పచ్చి పులుసు నా ఇంట్లా చేపల కూర దానింట్లా,
విరసాలు నా ఇంట్లో సరసాలు దానింట్లో పని చేసే చేష్టలకు చేస్తున్నా నక్కో ఒక్కదాన్ని వాళ్ళ సందమామ ఉండలేను. ఇది అలిగిరి కలిగిరి కలింగ చెట్టు కొమ్మల కింద ఒట్టే పెట్టు పొద్దు పొడుపు వరి మడిలోన నాటు వేయుదమా పిల్లగా పాటే వాడుదమా. ఇంకోటి వరంగల్లు చెరువు వెనక పండినాయి సురేకాలు వరంగల్లు చెరువు వెనక పండినాయి సురేకాలు దూర గొలుసులో ఓ సందమామ. అసలు సూపర్ ఉన్నాయన్న మీరు పాడుతుంటే బాగా అనిపిస్తుంది. సో స్టేజ్ మీద ఒక పాట పాడిరన్న మీరు, అంటే సన్నాని నడుముదానా, ఆ పాట బాగా అనిపించింది నాకు ఒక్కసారి ఆ పాట. ముద్దు ముద్దుగున్నావే మురిపాల మల్లె మొగ్గ అరే వద్దూపు మనకే పరువాల పాల బుగ్గ. అరే ముద్దుగున్నావే మురిపాల మల్లె మొగ్గ అరే వద్దూపు మనకే పరువాల పాల బుగ్గ. సన్నాని నడుముదానా సక్కాని ముఖముదానా సుక్కోలే ఉన్నదానా సిక్కాని ఓ నెరజానా. సిరిసిల్ల జరి చీరెలు తెత్తా సిద్దిపేట చవిదిద్దులు తెత్తా వరంగల్లు ఒడ్డానం పెడతా చే ముద్దుగున్నావే మురిపాల మల్లె మొగ్గ అరే వద్దూపు మనకే పరువాల పాల బుగ్గ. సూపర్ అన్న అసలు. అంటే మీ దగ్గర ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి తెలుసా పాటలు అసలు. ఈ మధ్యలో సిటీకి వాళ్ళు బాగా వచ్చింది అబ్బా. సో అంటే అప్పుడు పాటలు చాలా బాగుంటాయి అన్న. ఎందుకు ఇంతకుముందు మీరు పాడిరు పాట ఫస్ట్ది ఏది అంటే భార్య భర్తలు అది ఒక పాడిరు కదా ఇంతకుముందు మీరు, చేపలేమో దాని ఇంట్లో, అది చాలా ఫేమస్. అది డీజే వర్షన్ కూడా వచ్చింది అనుకుంటా కదా. అదే అంటే అది మన దాంట్లోనేనా డీజే వర్షన్ లేకుంటే? మన దాంట్లోనే. ఓకే. హైయెస్ట్ ఏ పాటకి ఎంత రెవెన్యూ వచ్చిందన్న? అందర నామ కూడా ఇప్పుడు నేను వాడిన పాటకి. ఇంకోటి ముత్యాల పందిరి అని అప్పగిందల సాంగ్ ఉంటుంది. అవును, అదొకటి. అండ్ రావేరావ పెద్దమ్మ. ఓకే. వాటికి సో ఈ ముత్యాల పందిరి కింద పెళ్లి సాంగ్ ఒక్కసారి పాడండి అన్న. ఈ పాట వచ్చేసి తాటి రేణు కానీ వరంగల్ ఉంటుంది. ఓకే. ఆమె ఇది కూడా ఒక ఇన్సిడెంటే. ఆమెకి ఏం రాదు, చదువు రాదు, పని చేసుకుంటుంది. అన్న నేను నాకు ఒక పాట ఉంది, నేను పాడతా, మీ ఛానల్లో వాడాలని ఉంది. నేను నెంబర్స్ వేసేది. ఓకే. స్క్రీన్ మీద నెంబర్లు వేస్తే నాకు 2-3 పాటలు ఉన్నాయి అంటే పిలిపించమ్మా అని చెప్తే నాకు నచ్చిన 2-3 పాటల్లో ఇది బాగా నచ్చింది నాకు పాట, అప్పగింతల పాట. ఆమె ఆ సోర్స్ తీసుకొని ముత్యాల పందిరి కింద నా ముగ్గురన్నలు సీరా సారేలు వయ్యంగా మాయన్నల్లారా అనే పాట అది బాగా యూజ్ వచ్చింది. అదేవిధంగా వెంటనే రమ్మని చెప్పి సిరిసిలో రికార్డ్ చేసి రిలీజ్ చేసినాం. అది ఐ థింక్ 24 మిలియన్స్ అట్లా పోయింది పాట. ఓకే. లేదు నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఫస్ట్ టాప్లోనే క్రోర్స్లు ఉన్నాయి కదా, మొత్తం పాటలు చాలా రీచ్ ఉన్నాయి మీవి. వాస్తవంగా అప్పుడు నేను పెట్టిన ఛానల్ క్రియేట్ చేసిన కాలంలో వాస్తవంగా ఇవన్నీ ఛానల్స్ లేకుండే, 4-5 ఉండే అంతే. ఓకే. అప్పుడు దానివల్ల రీచ్ వచ్చిందో మరి అప్పుడు ఎవరి ఛానల్ లేవు వాస్తవం. తెలంగాణలో కూడా మొత్తం ఓవరాల్గా 10 ఉంటాయి కావచ్చు. కానీ మీ డైరెక్షన్ కూడా నేను చూడడం జరిగింది. అంటే మీరు అన్నారు అంటే పొద్దున ఒక సాంగ్ రాత్రి ఒక సాంగ్ రిలీజ్ చేస్తుండే అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. కానీ అవి కూడా ఒక పొలంలోకి పోయి మీరు చేయడం అంతే, మైకులు పెట్టి పాడినట్టు యాక్షన్ చేసినట్టు అంతే. అంటే ఆ పాటల దమ్ము ఉంది కాబట్టి అవి అంత రీచ్ పోయినాయి. కంటెంట్ నమ్ముతాను. అదే హీరోయిన్, డాన్సర్, కొరియోగ్రాఫర్స్, అవును, కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా పాట వెళ్ళిపోతుంది. అయితే ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో బాగా ఫేమస్ ఏంటంటే బోనాలు. సో బోనాలు అనగానే మీ పేరు గుర్తుకొస్తుంది అన్న. సో అంటే ప్రతి ఇయర్ మీరు బోనాల సాంగ్ రిలీజ్ చేయడం ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడు రావే పెద్దమ్మ సాంగ్ కూడా బాగా హల్చల్ క్రియేట్ అయింది. సో ఒక్కసారి ఆ పాట అన్న. రావే పెద్దమ్మ నేను రాజులు మెచ్చిర జేజమ్మ, రావే పెద్దమ్మ నేను రాజులు మెచ్చిర జేజమ్మ, పులి మీద కూసున్నవే మా దేవి వాళ్ళంతా కూసుకున్నవే బండారే. బాగా బాగుంటుంది. ఇంకా బోనాలంటే తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రామమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రామమ్మ, బాయిలున్నా బంగారు తల్లి బయటికి వెళ్ళాలే దేవత, బోనం దియ్యాలే దేవత. ఇదొకటి. అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు నా గుంబాములెదురు నడికట్టు ఎదురు ఇందురు ఎల్లమ్మ పొదిరెడ్డి పోషమ్మ పాయల దుర్గమ్మ జూబ్లీ పెద్దమ్మ తల్లి
పొద్దు గదులుతున్నదే మా ఊరాల ఎల్లమ్మ, గద్దెకాడి కత్తిమే మా ఊరాల ఎల్లమ్మ, ఏడేడు డప్పుల్లా ఎలకోటి మందిల్లా, ఏడేడు డప్పుల్లా ఎలకోటి మందిల్లా, పొద్దు గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ, గద్దెకాడి కత్తిమే జగములేల పెద్దమ్మ. ఫేమస్ పాట ఛానల్లో మంచి గుర్తింపు ఇచ్చిన పాటలు అంటే 3 బోనాలు. ఇవన్నీ అసలు హైదరాబాద్లో మారిపోతాయి బోనాలకి నిజం చెప్పాలంటే. అసలు వేరే లెవెల్. అంటే ఈ లాస్ట్ పాడిన పాట అసలు మీదని నాకు తెలియదు. అవునా? నిజం అన్న, మీరు పాడే వరకు నేను షాక్ అవుతున్నా. సో అసలు మంచి మంచి పాటలు ఇవన్నీ. దాని తర్వాత అంటే బోనాల పండుగలకి పాటలు చేయాలని ఎందుకు అనుకున్నారు? మా అంటే ఈ థాట్ ఎట్లా వచ్చిందని? థాట్ ఎట్లా, పెద్దమ్మనే మా కులదైవం, కులదైవం పెద్దమ్మ తల్లి కదా. పెద్దమ్మ తల్లి మీద పాట చేయాలని చిన్నప్పటి నుండి. ఓకే. ఇక ఆ సందర్భం వచ్చింది, చేసినాం అంతే. అందరు కొత్త వాళ్ళని పెట్టినాం అప్పుడు కూడా. అయితే ఇంకోటి, బోనాల పండుగ తర్వాత రాఖీల పండుగ వస్తుంది. సో రాఖీల పండుగ కూడా మీరు ఒకటి అన్నదమ్ములది చెల్లెలది ఒక పాట చూసిన నేను యూట్యూబ్లో. బాగా అనిపించింది, అది బాగా ఎమోషనల్గా, అంటే అందరు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఒక్కసారి ఆ పాట అన్న ఆ బంధాలు, ఆ బాండింగ్స్ అన్ని పోయినాయి. అవును. దానిలో ఒక వర్డ్ ఉంటుంది, మరదలు మాట్లాడకున్నా వదినలు విలువీయకున్నా, మరదలు మాట్లాడకున్నా వదినలు విలువీయకున్నా, చీరసారే మాకు వద్దురా అన్నయ్యలారా, మంచి నీళ్ళు తాగిపోదురా, అన్న చెల్లెల బంధమన్న అవనిలోలా గొప్పదన్న అన్న పాట. చాలా బాగుంటుంది పాట. అంటే వాళ్ళు చూసిన పాటలు ఇప్పుడు వదిన మరదన్లకు పడతలేదు, వాళ్ళు మాట్లాడుకోరు. అంటే వాళ్ళకి ఏమి ఉంటుందో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాలే. వాళ్ళు ఒక అన్న భార్య అంటే వాళ్ళు విలువ అంటే ఇయ్యరు. కొంతమంది బాగుండొచ్చు, కానీ ఆ బంధాల గురించి రాసిన పాట నాకు బాగా పేరు తెచ్చిన పాట. లేదు, మీరు నాకెందుకో మీరు పాడుతుంటే మీరు బాగా కనెక్ట్ అయ్యి మీరు రాయడం జరిగింది, పాడడం జరిగింది. ఇప్పుడు నాకు మీరు పాడుతుంటే కూడా మీ ఫేస్లో సంథింగ్ ఏదో నాకు అనిపించింది. అంటే మీరు ఎక్కడో రియాలిటీగా మీరు చూసిర్రు. రియాలిటీగా చూస్తేనే పాట రాస్తాను నేను. ఓకే. జానపదాలు తప్ప. ఆ సిచ్యువేషన్ ఏమైనా చెప్పగలరా అన్న? అంటే పేర్లు అవి ఏం చెప్పకండి, ఏం జరిగిన సిచ్యువేషన్ చెప్పండి. అంటే వదిన మరదల దగ్గర జనరల్గా అందరి ఇళ్ళలో ఉండే సమస్యలు, అందరి ఇళ్ళలో ఉంటాయి. అవును. ఒక ఇంట్లో వదిన మంచిగా ఉంటుంది, ఒక ఇంట్లో మరదలు మంచిగా ఉంటారు. అట్లా నేను ఎక్కడ క్యాచ్ చేస్తానంటే, అమ్మలక్కలు సాయంత్రం మాట్లాడుకుంటారు వాళ్ళు, మా వదిన ఇట్లా చేసింది, మా మరదలు ఇట్లా చేసింది అని చెప్పి. ఆ క్యాచ్ చేసుకొని ఒక సందర్భంలో పాట రాయడం జరిగింది. ఇంకొక సందర్భం ఏంటంటే, ఒక ఊర్లో, ఆ ఊరు పేరు చెప్పాను కానీ, ఒక చెట్టు కింద పంచాయతీ జరుగుతుంది. ఓకే. ఒక పెద్ద మనిషి, అతను డబ్బున్నోడు, ఒకటి పేదోడు, వీడు దోషి. ఒకడు దోషి, ఒక నిర్దోషి, ఒక డబ్బులు ఉన్నోడు, ఒక డబ్బులు లేనోడు ఉన్నాడు. ఓకే. పెద్ద మనిషి అతనికి చెప్తుండు, ఒక లాయర్, ఒక జడ్జి లాగా చెప్తుండు. అక్కడ ఎవరికి న్యాయం వస్తుంది? డబ్బు ఉన్నోనికే ఇస్తారు. ఇక వాడు ఏముంటాడంటే ఘోరంగా తిడుతుండు. ఇక ఆ డబ్బు లేనోడిని ఆ పెద్ద మనిషి అనేటోడు ఘోరంగా తిడుతుండు అని నేను ప్రత్యక్షంగా చూసిన ఆ సందర్భం. చూసి నా మైండ్లో అసలు ఏంది ఈ సమాజం అని చెప్పి, అప్పుడు ఆ సందర్భంలో అసలు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నేను బండి మీద వెళ్తున్నా, అప్పుడే ఇంటికి వెళ్ళిన వెంటనే రాసిన పాట అది. పైసలున్నోడే పెద్ద మనిషి, పైసలున్నోడే పెద్ద మనిషి, పేదోడెప్పుడైతాడో నిర్దోషి, పైసలున్నోడే పెద్ద మనిషి, వానికుంటది ఆకలి భయము, వానికుంటది ఆకలి భయము, వీనికుంటది పైసల బలము, వాడు చెప్పింది భగవద్గీత, వీని మాటలు వినరెందు చేత, పైసలున్నోడే పెద్ద మనిషి, పేదోడెప్పుడైతాడో నిర్దోషి, పైసలున్నోడే పెద్ద మనిషి. అనాది నుంచి ఇప్పటి వరకు కూడా పైసలున్నోడే పెద్ద మనిషి అని చెప్తాను నేను. ఇప్పటికి కూడా సమాజం మారతలేదు. పైసలు ఉన్నదే రాజ్యం, పైసలు ఉన్నవానికే నమస్తే పెడతారు ఇప్పుడు మీకు. కానీ నిజం అన్న, ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళకే చట్టాలు వర్తిస్తాయి. అంటే అది చుట్టం అయితే, చట్టం అనేది చుట్టం అయితే డబ్బున్న వాళ్ళకి. డబ్బు లేని వాళ్ళకి మాత్రం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా చాలా చూస్తున్నాం ఏం జరుగుతున్నాయి అనేటివి. కానీ మీరు దాంట్లో చాలా మీనింగ్ ఉందన్న. అంటే మీరు ప్రత్యక్షంగా మీరు చూడడం జరిగింది, అవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాది. ఇప్పుడు నువ్వు సూటు బూట్ వేసుకునే నమస్తే పెడతారు, నమస్తే పెట్టారు, డబ్బు చూస్తారు అంతే. సమాజం డబ్బు వినే నడుస్తుంది మొత్తం ప్రపంచం అంతా. అంటే ఇట్లాంటిది ఇంకెప్పుడన్నా ఏమైనా చూడడం జరిగిందా? అంటే మనం డబ్బు గురించి, విలువ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చూసి ఈ ఆ సన్నివేశం చూసిన తర్వాత నాకు రాయాలనిపించింది పాట అది. వాస్తవంగా నాకు ఈ జానపదాలు అనేది చాలా తక్కువ ఇష్టం ఉండదు. వాస్తవంగా నేను చెప్తున్నా ఇప్పుడు, కనీసం డబ్బు కోసమే రాస్తున్నా జానపదం. నా టైం వేరు, నా లైన్ వేరు. ఓకే. సామాజిక గీతాలు, విప్లవ పాటలు రాసేది. ఓకే. విప్లవ పాటలకు ఆదరణ లేదు, సామాజిక పాటలకు ఆదరణ లేదు. ఒక
జానపదాలకు ఆధారం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, అదే కమర్షియల్ వెళ్ళాలని చెప్పి జానపదాలు అని చేస్తున్నా. ఓకే. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సామాజిక రాస్తా, విప్లవం రాస్తా. ఓకే. అంత ఆయుధాలు మనకు ఉన్నాయి. కానీ మీరు ఏది రాసినా, మీరు ఏది పాడినా సో వినాలనిపిస్తుంది అన్న. అంటే ఇప్పటివరకు ఇన్ని పాటలు పాడారు, ఒక్క పాట కూడా అరే ఇది నాకు నచ్చలేదు అన్నట్టు నాకు రాలేదు. సో నాకు ఒక విప్లవ పాట కావాలి ఇప్పుడు. విప్లవ పాట పెద్దపల్లిలా ఒక పెద్ద నక్సలైట్ ఉంటాడు. తను మావోయిస్ట్ అగ్రనేత, భారతదేశానికి పెద్ద అగ్రనేత, కీలకమైన వ్యక్తి. అప్పుడు అతను చనిపోయినప్పుడు విప్లవ రచయితలు కానీ ఇవాళ పాట రాయలే. అప్పుడు వాస్తవం చిన్నపిల్ల నేను. ఓకే. ఆయన పేరన్నా మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల కోట అని. అంటే రీసెంట్గా మల్లోజులు అని ఒకళ్ళు, మల్లోజుల వేణుగోపాల్ వాళ్ళ తమ్ముడు. మొన్న ఈయన సరెండర్ అయ్యండా? అవును, సరెండర్ అయ్యాడు. ఆయన చనిపోయాడు, నాకు ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఎందుకో నాకు బాధ అనిపించింది. అతను పెద్దపల్లిలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అతని గురించి ఎక్కడో లారీలు వేసుకొని అతని కోసం వచ్చారు 10-12 లారీలు వేసుకొని. అతను చనిపోయిన తర్వాత చితి ఉంటుంది చూసిన, బూడిద వచ్చి ఆ చితి బూడిద బొట్టు పెట్టుకుని పోతారు. తెల్లారి పేపర్లో చూసిన, అరే ఎంత గొప్పోడైతే అట్లా చేస్తారు. ఒక దేవుని గుడి కన్నా దేవుని గుడికి పోతే మనం పెట్టుకుంటాం, అవును బొట్టు పెట్టుకుంటాం. వాళ్ళు ఎక్కడ పుట్టిండు, ఆయన ఎక్కడ వేయండు, వాళ్ళు వచ్చి బొట్టు పెట్టుకుని పోతురంటే ఆయన ఎంత గొప్పడు ఏంటాడు అని చెప్పి ఆయన హిస్టరీ చూసిన నేను. చిన్నప్పుడే అతను వెళ్ళిపోయిన వ్యక్తి, అజ్ఞాతం వెళ్ళిన వ్యక్తి, ఎన్కౌంటర్లో చనిపోయిన వ్యక్తి. అతని హిస్టరీ చూసుకుంటే మొత్తం ప్రజల సేవకే ఉపయోగించిన వ్యక్తి, ఆయన దేశం కోసమే ఉపయోగించిన వ్యక్తి. అలాంటప్పుడు అనిపించింది నాకు. అంటే ఏదో జనరల్గా అనిపిస్తుంది కదా, అసలు ఇంత మనిషికి ఇంత పాపులారిటీ ఎక్కడిది, అక్కడి నుంచి లారీలలో వచ్చి బొట్టు ఎందుకు పెట్టుకోపోతారు అని చెప్పి ఒక ఆలోచన చేస్తే అప్పుడు రానిపించింది పాట. అది విప్లవ పాట, మంచి పాట, మంచి పేరు తెచ్చింది. దానివల్ల నాకు మంచి ప్రశంసలు వచ్చినాయి, బెదిరింపులు కూడా వచ్చినాయి. ఓకే. ఎల్లిపోయినావా మల్లోజులా, ఎల్లిపోయినావా మల్లోజులా, అడివమ్మ ఏడ్చింది విలవిలా, ఎల్లిపోయినావా మల్లోజులా. కూలిన ఎవరెస్టు శిఖరమా, కూలిన ఎవరెస్టు శిఖరమా, నేల రాలిన పోరు మందారమా, ఎల్లిపోయినావా మల్లోజులా, అడివమ్మ ఏడ్చింది విలవిలా, ఎల్లిపోయినావా మల్లోజులా. నిన్ను గన్నది తెలంగాణ తల్లి, పెద్ద చేసింది ఆ పెద్దపల్లి. నిన్ను కన్నది తెలంగాణ తల్లి, పెద్ద చేసింది ఆ పెద్దపల్లి. నువ్వు మార్చావు పేదోళ్ళ రాత, గర్వపడ్డది ఈ భరతమాత. నింగిలోన ఎర్ర నక్షత్రమా, నింగిలోన ఎర్ర నక్షత్రమా, నీ జీవితమే కురుక్షేత్రమా, ఎల్లిపోయినావా మల్లోజులా, అడివమ్మ ఏడ్చింది విలవిలా, ఎల్లిపోయినావా మల్లోజులా. ఈ పాట నాకు బాగా పేరు తెచ్చింది. అంటే ఎవ్వరు ఆయన గురించి ఏ పాట రాయలే. ఒక సందర్భంగా గద్దరాన్న కూడా అన్నాడు, అరే మంచి పని చేసినవరా, నేను రాయని పాట నువ్వు రాసినవరా అన్నాడు. నాకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అది నాకు. ఎందుకు రాయలేకుండొచ్చు అప్పుడు, మరి ఎందుకు పాడలేకుండొచ్చు? అంటే అంత నిర్బంధం ఉండవచ్చు అనుకున్నా. ఎవరు అంటే ఆ థాట్ రాకపోవచ్చు, నేను రాసిన తర్వాత రాయలే, ఇక అట్లా ఆప్షన్ రాకపోవచ్చు. అంటే మీరు ఇంకా ఆడియో క్యాసెట్ చేసి రిలీజ్ చేసిన పాట నేను. ఓకే. ఇంకా వీడియో ఏం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ పాటను నేను సిడీ రూపంలో చేసి రిలీజ్ చేసిన పాట ఇది. అందువల్ల అంత అక్కడ రీచ్ కావచ్చు అనిపించింది. అంటే ఆయన ఎవరో తెలియదు, నాకు తెలియదు, హిస్టరీ చూసుకున్నా అంతే. జస్ట్ అంటే మీరు అది చూడడం జరిగింది, అసలు ఏంది అని చెప్పేసి మొత్తం హిస్టరీ చూసుకొని ఇంకా పాట రాయాలని చెప్పేసి. నక్సలైట్ అతను వేరే అతను అంటే ఒక మనిషి కోసం లారీలలో వచ్చి బొట్టు పెట్టుకునే చరిత్ర ఎప్పుడైనా చూసినా మనం, అదొకటి నన్ను టచ్ చేసింది. ఆ పాయింటే పాట రాయించింది నన్ను. ఓకే. అంటే ఇన్ని పాటలు పాడుతురు అన్న, మీరు పాడుతుంటే ఇంత టాలెంటెడ్ ఉన్న పర్సన్ మూవీ పాటలు ఎందుకు రాయలేకపోయిండు? మూవీ సైడ్ ఎందుకు వెళ్ళలేకపోయిండు, ఇండస్ట్రీ సైడ్? నేను అక్కడ హైదరాబాద్ వెళ్ళలేకపోయాను అంతే. అంటే ఎందుకు అంటే మనకు వెళ్ళలేకపోయినామా లేకుంటే ఎట్లా? వాస్తవం నాకు ఆఫీసర్స్ తిరగడం ఇష్టం ఉండదు. ఫస్ట్ వచ్చింది చేసుకుని వెళ్ళిపోతున్నాం కదా, కానీ వస్తే మాత్రం తప్పకుండా రాస్తా, మంచి మంచి పడాలి రాస్తా. కాదన్న, ఇప్పుడు ఒక విషయం చెప్తా, మనం ఆఫీస్లో చుట్టూ తిరగనవసరం లేదు, ఓకేనా? సో మీరు ఇంటర్వ్యూలు ఎందుకు వేయలేరు? ఇప్పుడు నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసి ఒక 4-5 కూడా లేవు. ఇప్పుడు మీరు ఇన్ని గానం పాటలు పాడుతురు, ఏదో ఒక డైరెక్టరు అంటే మన దగ్గర టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళు అప్రోచ్ అవుతారు, మనం వెళ్ళని అవసరం లేదు. టాలెంట్ ఉన్న దగ్గరికి లక్ష్మీదేవత వస్తుంది. వస్తారు. సో అట్లాంటిది మీరు ఎందుకు చేయలేకపోయారు అని. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, తక్కువ మాట్లాడతా, అదే నా మైనస్ కావచ్చు అనిపిస్తుంది. అట్లా అంతే. నేను ఎప్పుడైనా నా పని చేసుకుంటూ వెళ్ళిపోతా, కానీ చెప్పుకోవడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఏ విషయాలు కూడా.
కానీ మీరు పాటలు పాడుతుంటే అసలు ఈ మల్లోజుల పాట పాడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. నేను వచ్చేటప్పుడు మీ గురించి నేను చూస్తా ఉన్నా ఏ పాటలు అన్న పాడిండు అని చెప్పేసి. సో ఇంకో పాట మీది ఈ పాట ఉంది ఏది నాకొక్క కొడుకున్నాడు సంథింగ్, అది కూడా బాగా హల్చల్ క్రియేట్ అయింది. ఒక్కసారి ఆ పాట అన్న. ఇది లావణ్యం తాటి రేణుక వాడి పాట, మంచి పాట. నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడు, నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడు, ఓ వదినో పిల్ల ఉంటే జాడా చెప్పు, వదినో పిల్ల ఉంటే జాడా చెప్పు అని ఉంటుంది పాట. మంచి పాట, అందరికి ఆడవాళ్ళకి ఖచ్చితంగా కరెక్ట్ అయింది. ఓకే పాట అంటే ఈ పాట పాడినప్పుడు ఎవరైనా మీకు కాల్స్ చేసిరా? రీల్స్ అయితే భయంకరంగా అయినాయి, ఎక్కడ చూసినా ఇన్స్టాల్ అయితే ఎక్కడ చూసినా అవి పాటలు బాగా మంచి తృప్తినిచ్చిన పాట, మంచి పాట. మీవి ఇన్ని పాటలు ఉన్నాయి కదన్నా, సో అంటే ఏ పాటకి ఎక్కువ మీకు అంటే అప్రిషియేషన్స్ ఎక్కువ ఏ పాటకు వచ్చినాయి? మ్యాక్సిమం నేను చేసిన పాటలన్నీ అప్రిషియేషన్ పాటలే. మ్యాక్సిమం అందరూ నేను ఒక పాట బయటకు వస్తుందంటే చాలామంది ఎదురు చూస్తారు. ఒక పాట ఫెయిల్ అయినా కూడా నేను డిస్క్రీజ్ అసలు గాను, నా పని చేసుకుంటూ వెళ్ళిపోదా. ఓకే, నాకు ఎన్నో ఫెయిల్ అయిన పాటలు ఉన్నాయి, పాస్ అయిన పాటలు ఉన్నాయి, కానీ హిట్ అయిన పాటలు ఉన్నాయి, చాలా హిట్ అయిన పాటలు ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ అప్రిషియేషన్ ఇస్తారు. ఓకే, అంటే నేను అన్ని కోణాలు చూస్తా, ఒక సామాజికం, ఒక భక్తి కానీ, ఒక జానపదం, అట్లా అన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి అప్రిషియేషన్ ఎక్కువ ఉంటాయి నాకు. డిస్కషన్ అంటే ఎవరేమన్నా పట్టించుకోవు కదా. అవునవును, పట్టించుకోను నేను అసలు పట్టించుకోను. సో ఇంకోటి ఏంటంటే కరీంనగర్ అనగానే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారంట, అందులో మీరు ఒకళ్ళంట. త్రిమూర్తి మీరెవరు, మీకెవరు చెప్పారు? ఏదో నాకు తెలిసింది, నేను అడుగుతా ఉన్నా. సో ఆ ముగ్గురు త్రిమూర్తులు కదా, ఒక్కళ్ళు మీరు ఒకళ్ళు కదా, ఇంకిద్దరు ఎవరు చెప్తారా నేను చెప్పాలా? చెప్పారు, మీరే చెప్పండి. శేఖర్ గారు, సతీష్ అన్న. అంటే మీ ఇద్దరం ఒక బ్యాచ్ అన్నమాట మాది. ఓకే, కరీంనగర్లో ఉంటాం. ఓర్గాన్ శేఖర్, బుర్రా సతీష్, పొద్దుగోపు శంకర్ అనేటోళ్ళు అందరికీ తెలిసి వీళ్ళు ముగ్గురురా. వీళ్ళు ముగ్గురు కలిస్తే కొట్లాట్లు అవుతాయి, కానీ వీళ్ళ జోలికి ఎవడన్నా వస్తే వీళ్ళు ఈ ముగ్గురు ఒకటే వాడిని కదా చెప్తారని చెప్పి ఒక అంటారు జనరల్గా. మాట్లాడుకుంటారు. మీరు ముగ్గురు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకుంటాం. మీ ముగ్గురు కూడా వాడదంట కదా? ఫ్రెండ్స్ లేదు, మేము ప్రతిరోజు ఛాయ్ తాగుతాం, కూర్చొని మాట్లాడుకుంటాం, అన్ని రకాలుగా మాట్లాడుకుంటాం. ఓకే, మా ఇంటర్నల్గా ఎన్ని ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా ఉన్నాయి, అయితే ఇంటర్నల్గా ఉండొచ్చు, కానీ మా భావాలు వేరే ఉండొచ్చు, కానీ సమాజం పట్ల దాని పట్ల మాత్రం ప్రేమ ఉంటుంది అంతే. రాజకీయ భావాలు వేరే ఏంది? రాజకీయ భావాలు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. నాది ఇది అని చెప్తా, ఓకే, వాళ్ళు వాదని చెప్తారు, వీళ్ళది ఎవరి స్టైల్ వాళ్ళది. కాకపోతే సమాజం ఎవరు చేసినా కూడా ఏ తప్పైనా ఒప్పైనా మాత్రం ఒక దిక్కు చూస్తాం అంతే. అంటే మీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక మంచి ఫ్రెండ్స్. అంటే ఎట్లా కలిసిరు మీరు ముగ్గురు? పాటనే కళాకారులకి ఏముంటుంది శివ, పాటనే కలుపుతుంది. ఓకే, మీ ముగ్గురికి ఎప్పుడన్నా గొడవ అయిందా? అదే రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. మర్చిపోలేని గొడవ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, మర్చిపోలేదు. చాలా రాత్రి గొడవలు అయితే రాత్రులు అయితే మాకు. ఓకే, అంటే సిట్టింగ్ ఉన్నప్పుడా? సిట్టింగ్ చాయ్ తాగినప్పుడు ఎట్లా అయితే రాత్రిలోనే చాయ్ తాగుతారా? అయితే గొడవలు అయితే మళ్ళీ కాంప్రమైజ్ అవుతాం, ఇబ్బంది లేదు. మేము జనరల్ క్యాజువల్గా ఏం చేసినా కూడా మా భావాలు వేరే కావచ్చు, కానీ సమాజం పట్ల మాత్రమే గౌరవం, బాధ్యత ఉంటుంది. సరే, అంటే మీరు ముగ్గురు కలిసి ఎవరన్నా ఏదైనా దేనికి వస్తే వాళ్ళని నాశనం చేసిన రోజులు ఉన్నాయా? అట్లేం లేదు. జనరల్గా మీకు ఎవరు చెప్పారో అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఓకే, మీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. సో అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది? రాంగే. రాంగా? మరి ఎందుకు నవ్వుతారు రాంగ్ అయితే? నా ఫేసే స్మైల్ ఫేస్. ఓకే, అంతేనా? రాంగే. సరే, ఒకసారి సతీష్ అన్నకు ఫోన్ చేయండి. వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? నంబర్ ఉందా? నెంబర్ నోటుకుంటుంది. నోటుకుంటుందా అన్న? ఒక్కసారి మా ముగ్గురు నెంబర్ అందరికి నోటుకుంటాయి. అందరికి నోటుకుంటుందని సెర్చ్ చేస్తున్నావు ఏందన్నా? సెర్చ్ లేదు. సరే, ఒకసారి చెప్పు. నెంబర్ రేపు ఆపు నాకేమన్నా. లాస్ట్ 2 చెప్పకు. 990-890 990-890 8 కాలేదు. 990-890 మరి 6 అయింది. 67. ఇంకో 2 నెంబర్ చెప్పా.
ఓకే, కరెక్టేనా అది? కరెక్టే. జస్ట్ నేను టెస్ట్ చేసిన అంతే, అంటే మీకు గుర్తుందా లేదా అని చెప్పేసి అంతే. సో అంటే అంటే మీరు ముగ్గురు మంచిగా త్రిమూర్తులు అని చెప్పేసి అయితే పేరు అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ మంచిగా క్లోజ్గా ఉంటాం, ఎవరికి ఏమొచ్చినా చెప్పుకున్నాం అంతే. ఓకే, సో అంటే కష్ట నష్టాలు అన్నీ పంచుకుంటారా? పంచుకుంటాం. సో అంటే వాళ్ళిద్దరు మీకు హెల్ప్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందన్న? ఎవరికి ఏమైనా కూడా హెల్ప్ చేసుకునే సందర్భం చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా ఎవరు ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. హెల్త్ విషయాలలో అన్ని విషయాలలో మేము ఒకరికొకరు సహకారం చేసుకుంటూనే ఉంటాం అంతే. బాలసుబ్రహ్మణ్యం ఒక మంచి మాట అంటాడు, ఫ్రెండ్షిప్ చేసే వరకు ఆలోచించాలి, చేసిన తర్వాత ఏం ఆలోచించద్దు, అవన్నీ భరించాల్సిందే అంటాడు. అవును, అది బాగుంటుంది మా దాంట్లో అంతే, మేము కూడా భరిస్తున్నాం అంతే. సో అంటే ముగ్గురిట్లల్లా టాలెంటెడ్ పర్సన్ ఎవరు? ముగ్గురు టాలెంటెడే. ముగ్గురు టాలెంటెడ్ అంటే మీ పేరు చెప్పుకోవచ్చు కదా. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు ఈ మావాడు ఇప్పుడు శేఖర్ ఉన్నాడు, వాళ్ళు లవ్ సాంగ్స్లో దిట్ట. ఇప్పుడు శేఖర్ ఓర్గన్ శేఖర్ లెక్క లవ్ సాంగ్స్ అంటే అప్పట్లోనే బాగా ఫేమస్ అయిన సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనోడు సతీష్ ఉన్నాడు, అని కోణం వేరు, ఓకే, నా కోణం వేరు. అన్న నువ్వు లవ్ సాంగ్ పాడితే వినాలని ఉంది, ఏదన్నా పాడతావా? నీ లవ్ సాంగ్స్ తక్కువ. నీకు నచ్చిన పాట నన్ను ఏదన్నా సతీష్ అన్నదే పాడరాదు? సతీష్ అన్న పాట అందాల బొమ్మ సందమామే నివ్వమ్మ, అందాముల బొమ్మ సందమామే నువ్వమ్మ, కసి కసిగా చూస్తవేందే ఓ ఉసునవాదు పొల్ల, ఓ ఉసునవాదు పొల్ల, సుజాత సుజాత ఎందుకే నాదు ఈ రాత, నీ చూపే బంగారం నేను వయ్యారం, నీ నడుము నాగంకై పాట బాగా ఇష్టం సూపర్ సార్. కానీ అంటే మీరు నిజంగా మీ ముగ్గురికి త్రిమూర్తులని ఎవరి పేరు పెట్టారో తెలియదు, కానీ ఆ సింక్ ఉందన్న, అంటే ఒక్కదానికి ఒక పదానికి ఒకటి సింక్ ఉంటుంది చూడు, అది మస్తుంది. అంటే మీ పాటలు కానీ ఇప్పుడు సతీష్ అన్న పాట మీరు పాడడం జరిగిందిగా, అందులో కూడా అసలు ఎట్లా జత చేస్తారో వాటికి నాకు తెలిసి పదాలకి. అయితే సతీష్ అన్న పాట పాడారు, మరి శేఖర్ అన్న ఫీల్ అవుతారు కదా? ఫీల్ కాదు, ఏం కాదు, శేఖర్ అన్న పాట ఒకటి అన్న ఏమన్నా మిస్టేక్ పాడితే వేసుకోండి. నర్మద నది తీరంలో శేఖరు అలలా నావికుడలలా, ఈ పాట బాగా ఇష్టం. అది మంచిగా ఉంది, ఎందుకో నాకు వినాలని ఉంది, మీరు పాడితే చూడాలని ఉంది. వాస్తవంగా నాకు లిరిక్స్ అవి గుర్తులేవు, చాలా ఏళ్ళ కింద పాట, ఒక 10-20 సంవత్సరాల పాట అది. అట్లా కానీ మీరు ఇన్ని పాటలు ఉన్నాయన్న, ఇన్ని రాసిర్రు, కానీ నా బాధ ఏంటంటే అసలు మూవీ పాట రాసినుంటే ఎట్లా ఉంటుండే అన్నట్టు నేను ఆలోచిస్తున్నా. అంటే మీ పాటలు ఇక్కడ వినుకుంటా, అసలు ఇన్ని మూవీలు ఉన్నాయి. తప్పకుండా నాకు ఆలోచన ఉంది, తప్పకుండా రాస్తాను మూవీకి. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా అప్రోచ్ అయ్యారా, ఏదైనా చిన్న మూవీస్ వాళ్ళు కానీ పెద్ద మూవీస్ వాళ్ళు కానీ? అయ్యారు, కొన్ని చిన్న మూవీస్ అడుగుతున్నారు, రాస్తాను చెప్పిన. ఓకే, సో వస్తున్నాయి అవకాశాలు బాగా వస్తున్నాయి ఇప్పుడే. ఓకే, మనం కూడా ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు కూడా. అదే అంటే నాకు ఇంకోటి ఏంటంటే నేను ఏమన్నా కూడా నేను యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టినట్టు వేరే సినీ ఇండస్ట్రీ పోయినా ఎక్కడ పెట్టలేదు నేను ఫోకస్. కాబట్టి ఏమున్నా యూట్యూబ్లోనే సక్సెస్ చేద్దామని, సక్సెస్ కావాలని చెప్పి అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా సినిమాలు కూడా రాయాల్సిందే కదా. ఎంత పేరున్నా కూడా సినిమాలో నువ్వు సినిమా పాట రాసినావు అంటాడు, రాయలేదంటే బాగుండదు. కాబట్టి ఖచ్చితంగా సినిమాలు రాస్తాను అంతే. మీరు ఎప్పుడు రాస్తారా అని చెప్పేసి మోహన్ బాబు కూడా పిలిచింది నాకు. ఓకే, పిలిచి రాయమంటే 2 పాటలు అయితే రాసిచ్చినాను ఒక 2 years బ్యాక్. ఏ పాట అది? రాసిచ్చిన 2 పాటలు రాసి. అది బయటికి రాలేదు, ఇంకా రాలేదు. ఓకే, అప్పుడు ఎంత తీసుకున్నారన్న? అంటే 2 సాంగ్స్ రాసిస్తే? సాంగ్స్ తీసుకొని జస్ట్ మాట్లాడదామని పిలిచింది అంతే. ఓకే, అప్పుడు మాట్లాడడం జరిగింది. అప్పుడు దాని తర్వాత లంచ్ చేసి వచ్చేసినాం అంతే. తప్పకుండా పిలుస్తా అని చెప్పారు. 2 సాంగ్స్ కూడా రాసిచ్చిన. మీరు ఎక్కువ ఎందుకు మాట్లాడరన్న? అంటే నా నైజం ఇదే, ఎక్కువ నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు, పని చేయడం తప్ప ఎక్కువ మాట్లాడ. అయితే నేను ఇప్పుడు మీరు నాకు పరిచయం అయిన తర్వాత అన్న నాకు పరిచయం అయ్యి ఒక 6 months ఏమవుతుంది. అన్న ఏం మాట్లాడేంది అది అని చెప్పేసి నేను అనుకున్నా. దాని తర్వాత నేను అప్పుడప్పుడు కరీంనగర్కి వస్తూ ఉంటాగా, కరీంనగర్లో నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు మీ గురించి. అన్న అంటే ఎవరికన్నా ఏదైనా ఉంటే రోజు ఒక 10 మందికైనా కానీ హెల్ప్ చేస్తాడు, సమాజ సేవ చేస్తాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఇంత మంచి పనులు చేస్తున్న మీరు బయటికి ఇంకా ఎందుకు రాలే అని చెప్పి నా బాధ. అందుకే మనం పాడ్కాస్ట్ ప్లాన్ చేద్దామన్నా అని చెప్పేసి మిమ్మల్ని కూసబెట్టి ఈరోజు. నేను బయటకు వచ్చినా ఫీల్ అవుతున్నా. అవునా? బయటకు వచ్చినా ఫీల్ అవుతున్నా. ఎందుకన్నా? ఇప్పుడు మన పనులు మనం చేసుకుంటున్నాం, బయట ఎక్స్పోజ్ అవసరం లేదు కదా. ఎక్స్పోజ్ అయితే ఏమొస్తాయి? ఇప్పుడు ఎవరన్నా
ఏదో మెడికేషన్ పైన ఏదో నాకు చేయగలిగినంత సాయం చేస్తాం, మ్మ్. అంతకంటే ఏం చేయగలేం కదా. ఇప్పుడు మనం ఎక్స్పోజ్ కావడం అందరికి ఇష్టమైతే ఎక్స్పోజ్ కావచ్చు, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమొస్తుంది అంటున్నాను నేను. మ్మ్. ఒక మనిషి పబ్లిక్లో సెలబ్రేట్ అయితే ఏమొస్తుంది, మ్మ్. ఒక 2 ఫోటోలు దిగుతారు, మ్మ్. నమస్తే అంటారు. మ్మ్. ఒక్కొక్క చిన్న పెద్ద ప్రమాదం ఉంది ఏంటంటే సెలబ్రిటీ అయితే మనం ఎక్కడ తిరగలేం ఫస్ట్. మ్మ్. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వస్తున్న స్టార్లు ఓవర్నైట్ స్టార్లు అందరూ వస్తారు, కానీ మనది మనం చెప్పుకోవడం అవసరం లేదు. మీరు నమ్ముతారో నమ్మరు, కానీ మా ఊళ్ళోకి పోతే నేను కళాకారునే మర్చిపోతాను నేను. మ్మ్. వాడు మా చుట్టాలు పోతారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు పోతారు, అరే ఎప్పుడు వచ్చినవారు అంటారు, అరే అంటారు అన్నీ మాట్లాడతారు. నేను కనీసం నేను అన్నీ మర్చిపోతాను, మా ఊరికి పోతే అన్నీ మర్చిపోతాను. నేను ఒక విషయం చెప్తున్నా, ఎవడెంత సెలబ్రిటీ అయినా ఆ, మన 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 సొంతూరుకు పోతే మనం ఊరోళ్ళమే అవుతాం. సెలబ్రిటీ ఏం కాదు. ఊరోళ్ళం. ఇంకోటి నేను ఎందుకు తెలవాలి అందరికీ అని మీరు అన్నారు కదన్నా. ఇప్పుడు నాకు 6 నెలలు అవుతుంది మీరు పరిచయం అయ్యి. ఈ సర్వీస్ చేస్తున్నారని నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. నాకు తెలిసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు పూరి గుడిసెలు ఉంటారో, వాళ్ళకి హెల్ప్ అవసరం, ఒక 5,000 హెల్ప్ అవసరం. సో నా దగ్గర ఉంది, నేను చేసిన. సో ఇంకెవరు చేస్తారన్నా కొంచెం చూడు అని అంటే వాళ్ళకి ఏం నేను చేయలేకపోయినా. ఒకవేళ నాకు నువ్వు చేస్తావన్నా ఇవన్నీ చేస్తావంటే నేను ఇగో పలానా అన్న ఉన్నాడు, అన్న చేస్తాడు అని చెప్పేసి నేను చెప్తుండే కదా, అంటే ఒకళ్ళకి హెల్ప్ చేస్తుండే కదా అనేది నా ఫీలింగ్. ఎవరికైనా కూడా మనకు ఉన్నంతలో సాయం చేయాలి. మనిషి మానవ సేవ మాధవ సేవ అంటారు కాబట్టి మనం ఉన్నంతలో మన సమాజంలో ఎవరైనా కూడా, నేనని కాదు, నేను చేసే చాలా చిన్న చేసి అసలు కౌంట్లో కూడా రావు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరైనా ఆపదలు ఉంటే మాత్రం చిన్న హెల్ప్ చేసుకోండి. కానీ పొలిటికల్ లీడర్లు కూడా చేయరు కదన్నా ఇవన్నీ. చేస్తాను నేను, అంత పెద్ద సేవ చేస్తలే నేను. ఆపదలు ఉన్న వాళ్ళకు చిన్న అన్నం తిననీక లేని వాళ్ళకు జస్ట్ మనం ఒక వాటర్ ప్యాకెట్ ఇప్పించినా, ఒక ఫ్రూట్ ఇప్పించినా కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునవును, చాలా మంచి ఫీల్ అవుతారు. సో అంటే ఇట్లా తృప్తి వస్తుంది మనకు. అంటే ఇప్పుడు మీరు ఇంతమందికి సర్వీస్ చేశారు కదా, ఎప్పుడన్నా ఎవరికైనా మీరు హెల్ప్ చేసేటప్పుడు బాధపడి కళ్ళలకు వాటర్ వచ్చిన రోజు ఏదైనా ఉందా, ఏదైనా సిచ్యువేషన్ ఉందా? ఇప్పటివరకు రాలేదు. కాకపోతే కొంతమంది మొన్న రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఇక్కడ మానకొండూరు అతను ఏం చేసిండే, పొద్దున నాకు 6 గంటలకు కాల్ చేసిండు. నాకు యాక్చువల్గా బావ అవుతాడు ఆయన, ఇట్లా బామ్మది నేను హాస్పిటల్కి వెళ్ళాలని ఫోన్ చేసిండు. రీసెంట్గా జరిగిన విషయం జరిగి, బామ్మది నేను హైదరాబాద్లో వస్తున్నా, నువ్వు 10 గంటలకు హాస్పిటల్కి రా అన్న. హాస్పిటల్ అంటే నాకు ఫోన్ చేయలేదు, మళ్ళీ 10 గంటలకు నాకు ఫోన్ చేయలేదు. బాగానే ఉన్నాడు అనుకున్నా. సాయంత్రం మా తమ్ముని ఫోన్లో వాడు స్టేటస్ పెట్టుకున్నాడు రిప్ అని. అది చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు ఆగలే. అరే పొద్దున ఫోన్ చేసిండు మనిషి, బాగున్నాడు అని చెప్పి వెంటనే వాళ్ళ ఇంటికి పోయి అప్పుడు అంత్యక్రియలు జరుగుతున్నాయి, దాంట్లో పాల్గొని రావడం జరిగింది. అంటే ఇది బాగా నాకు కలిసి వేసిన విషయం. పొద్దున్న 6 గంటలకు బాగున్నాడు మనిషి, హాస్పిటల్కి రమ్మని చెప్పిన చనిపోయింది. అలాంటిది బాగా అంటే ఏమైనా ఉండే ఆయనకి, నాకు అన్ని ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండే. కానీ అక్కడ హెల్ప్ చేయలేకపోయినానే. ఇంకో విషయం ఏంటంటే, నా నెంబర్ లేకుంటే వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాడట. అని ఇన్ టైంలో వచ్చింటే బతికేవాడో లేదో, కానీ అది చాలా బాధ అనిపించిన విషయం. సో అంటే మీ పర్సనల్ లైఫ్కి వద్దామన్నా, మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఎంతమంది పిల్లలు? అరేంజ్ మ్యారేజ్, బాబు పాప. ఓకే. వద్దు ఏం చేస్తుంది? హౌస్ వైఫ్. సో అంటే మీరు చిన్నప్పటి నుంచి పాటలు రాయడం ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా సపోర్ట్ వస్తుండే? అంటే సపోర్ట్ ఉంటుండేనా, ఎందుకు రా ఈ పాటలు అది ఏదైనా పని చేసుకుంటా కదా అని ఇట్లా? ఇంట్లో నేను చెప్పిన కదా, తిడుతుండే, పాటలు నీకు అన్న పెట్టేరా అంటే. ఇది ప్రతి కళాకారుడు ఎదుర్కొనే సమస్య, ఎవరు ఎంకరేజ్ చేయరు. మన తెలంగాణ అయితే ఇంకా ఈ కళలకు అంటే ఎంకరేజ్ వాస్తవంగా చేయరు. రియాలిటీగా ఆలోచించండి. ఇప్పుడు మీ బాబు పాప ఉంటాడు, నువ్వు పాటలు అంటావా అనవు, చదువుకోరంటావు. కాకపోతే మనకి ఇష్టం, అది ఒక వరం, దేవుడిచ్చిన వరం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దాన్ని పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మీ ముందు కూర్చోగలిగిన నేను. అట్లా అంతే. అయితే ఇప్పుడు కష్టాలు అన్నారు కాబట్టి వాస్తవంగా ఒక మనిషి జీవితానికి ఒక గాడ్ ఫాదర్ అని ఒకరు ఉంటారు, ఒకరు ఇద్దరు మనుషుల్ని గెలిపి చేస్తారు. ఆ సందర్భంలో నా విషయంలో అయితే కేశవపట్నంలో అప్పుడు డాక్టర్ సదానంద్ సార్ ఉండే. ఓకే. నా టాలెంట్ అప్పుడు సార్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుండే. నేను వెళ్తుంటే నువ్వు ఇది రాస్తున్నావు, అది రాస్తున్నావు, పాటలు భక్తి పాటలు రాస్తున్నావు అని చెప్పి నన్ను చాలా సార్ బాగా ఎంకరేజ్ చేసిండు. డాక్టర్ సదానంద్ సార్ ఇప్పుడు కరీంనగర్లో మీనాక్షి హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ సార్. ఆ సార్ బాగా నన్ను ప్రోత్సహించిండు. ఎట్లా అంటే
నాకు 10th తర్వాత ఆ సార్ క్లినిక్లో ఒక అమ్మాయి వచ్చింది. ఆ, అమ్మాయి సార్ నాకు బోర్డు పైన అక్షరాలు కనబడతలేవు అన్నది. ఆ, ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత సార్ నాకు కూడా కనబడతలేవు, ఈ చాలా రోజులు వస్తుంది నీ అన్న. ఆ. ఆ సార్ వెంటనే ఎట్లా స్పందించారంటే అప్పుడు ఆ షట్టర్ మూసేసి బండి మీద ఎక్కించుకొని కరీంనగర్ తీసుకొచ్చి అద్దాలు పెట్టించినప్పుడు అప్పుడు వెంటనే ఆ అద్దాలు కొనిచ్చిండు. అలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేసిన కాబట్టి నాకు ఎంతో కొంత మానవత్వం అవన్నీ ఉంటాయి. మ్మ్. అప్పుడు అది మర్చిపోలేని సంఘటన. అది కన్నద్దాలు పెట్టుకున్న తర్వాత నాకు కొత్త లోకం కనబడుతుంది. అంటే నేను సఫర్ అవుతున్నా అంటే నాకు తెలియలే. అంటే మీకు అసలు కళ్ళు కనిపిస్తలేని తెలియదు నాకు ఫస్ట్. ఓకే. అట్లా అలాంటి నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. మ్మ్. అదేవిధంగా చాలా నాకు బాగా ఎంకరేజ్ చేసిండు. ఈ భజన్స్ కానీ ఆ కాంపిటీషన్లో పాల్గొనడం కానీ నాకు బండి లేకుండా దించి రావడం అది చాలా హెల్ప్ చేసిండు. డాక్టర్ సదానంద సార్ వరంగల్ వర్ధనపేట ఇక్కడే ఉంటారు కరీంనగర్లో. సో అంటే కష్టాల గురించి ఇంతకుముందు మాట్లాడారు కాబట్టి హైదరాబాద్లో ఏమైనా కష్టాలు పడ్డారా? హైదరాబాద్ అంటేనే కష్టాలు, పరిచయాలు లేకుండా చాలా కష్టాలు. సో అంటే మీరు హైదరాబాద్ పాటలనే ఆ కష్టాలు ఉన్నాయా? హైదరాబాద్ గొప్పతనాన్ని ఉంది. హైదరాబాద్ గొప్పతనం ఉంది. సో ఫస్ట్ గొప్పతనాలు చెప్పుకుందామా, మీరు పడ్డ కష్టాలు చెప్పుకుందామా? కష్టాలు చెప్పుకుందాం ఫస్ట్. నేను ఫస్ట్ జాబ్ కోసం హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అపోలో హాస్పిటల్ ఆ ఫార్మసీలో జాబ్ నాది. కొన్ని ఇక సైకిల్ మీద మందులు వేయడము బాగా కష్టాలు పడ్డాయి. డోర్ డెలివరీ చేయడము. ఇప్పుడు అపోలో అంటే అప్పుడు ఆంధ్ర వాళ్ళది, తెలంగాణ ఆంధ్ర. బాగా సికింద్రాబాద్లో గల్లీ సైకిల్ మీద తిరిగాను నేను మెడిసిన్ ఇవ్వడం కోసం. అంటే డోర్ డెలివరీ బాయ్. ఇప్పుడు జొమాటో అవన్నీ ఎట్లున్నాయో అప్పుడు సైకిల్ మీద మెడిసిన్స్ ఇచ్చేది. హోమ్ డెలివరీ అని ఉండేది. 200 పైన మందులు ఇచ్చేది. అట్లా తిరిగిన సందర్భాలు అది మర్చిపోలేను నా జీవితంలో. ఒక 7 సంవత్సరాలు అక్కడ ఉన్న హైదరాబాద్లో. అంటే ఆడ స్ట్రగుల్స్ ఏం పడ్డారు? అంటే స్ట్రగుల్స్ అంటే హైదరాబాద్ పోయిన తర్వాత నువ్వు ఎవరిని చూసినావు అంటే నువ్వు స్ట్రగుల్స్ లేవు అంటే ఒక గద్దరన పరిచయం చేసింది హైదరాబాద్. ఓకే, అంటే అది హ్యాపీ. అది హ్యాపీ అంతే. అంటే తినకుండా ఉన్న రోజులు హైదరాబాద్లో ఉంటాయి. అవి కామన్. ఇక హైదరాబాద్ ప్రతి ఒక్కరికి అనుభవం, ప్రతి ఒక్కరికి అది అనుభవం. హైదరాబాద్ తినకుండా ఉంటారు, ఎంజాయ్ చేసిన రోజులు కూడా ఉంటాయి. హైదరాబాద్ అంటే చాలా అంటే కష్టాలు ఇక పాస్ట్ కాబట్టి చెప్పొద్దని అనుకుంటున్నారా? అంతేనా? గతం ఎందుకు, గతం తవ్వుకోవడం ఎందుకు అని అంటారు. అంతే. సరే, హైదరాబాద్ గురించి పాట. హైదరాబాద్ గురించి హైదరాబాద్ గొప్పతనం. అట్లాసు చిత్రపటంలో అద్దిన నగిషి హైదరాబాద్, ఆకాశ పాల పుంతలో ఇంద్రధనస్సు హైదరాబాద్. అట్లాసు చిత్రపటంలో అద్దిన నగిషి హైదరాబాద్, ఆకాశ పాల పుంతలో ఇంద్రధనస్సు హైదరాబాద్. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అందరు బాయి బాయి, హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అందరు బాయి బాయి. తరతరాల ఈ చరితను మోసిన నగరము కలికితురాయి. సిర్పు హమారా హైదరాబాద్, తెలంగాణ జిందాబాద్. సిర్పు హమారా హైదరాబాద్, తెలంగాణ జిందాబాద్. 400 ఏళ్ళ బంధాలను పెనవేసింది, అందాల కట్టడాలకు అద్దమయ్యి తను నిలిచింది. చార్మినారు, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర తీరం, చెరవు ముక్తికై బురకలు వేసిన ఉస్మానియ సమరం. సిర్పు హమారా హైదరాబాద్, తెలంగాణ జిందాబాద్. సూపర్ ఉందన్న. అంటే నువ్వు పడిన కష్టాలను పక్కన పెట్టేసినావు, కానీ హైదరాబాద్ గొప్పతనం గురించి అయితే చెప్పినావు. అంటే హైదరాబాద్ అంటే మన తెలంగాణకు ఒక ఐకాన్లు అంటే హైదరాబాద్ చూస్తే అందాలు అట్లున్నాయి కాబట్టి ఉన్నట్టే రాసిన నేను ఆ చరిత్ర హిస్టరీ ఉస్మానియా అని. సో అంబేద్కర్ పైన ఒక పాట. అంబేద్కర్ పైన 2-3 రాసిన పాటలు. ఓకే. బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువై కదిలిండే మారేడే, అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే. ఈ పాట. ఓకే. ఇది సోషల్ మీడియా పైన కూడా ఒకటి రాయడం జరిగింది కన్నా. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం రాసిన పాట. ఓకే. ఇది కూడా వాస్తవ సంఘటనలు చూసి రాసిన పాట. సోషల్ మీడియా గురించి అప్పుడే 10 సంవత్సరాల క్రితం. వౌవార దునియా డిజిటల్ మానియా సోషల్ మీడియా జిందగీ ఫోబియా. వౌవార దునియా డిజిటల్ మానియా సోషల్ మీడియా జిందగీ ఫోబియా. ఆన్లైన్ భాగోతం మరచేతుల వైకుంఠం. వౌవార దునియా డిజిటల్ మానియా సోషల్ మీడియా జిందగీ ఫోబియా.
ఫేస్బుక్ ఇన్స్టాల్లో ఫోటోలు పెడతారు, లైకులు రాకుంటే నారాజు అవుతారు. అర్ధరాత్రి అందమైన అమ్మాయికి ఫాలో అవుతారు, అర్ధరాత్రి అంటూ మెసేజ్ పెడతారు. రీల్స్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తారు, కలలు గంటూ కాలాన్ని మర్చిపోతారు. వైఫై ఉన్న చోట లీనమైపోతుండ్రు, వైఫై ఉన్న చోట లీనమైపోతుండ్రు, సిగ్నల్ రాకపోతే ఆగమైపోతుండ్రు. వారే దునియా డిజిటల్ మానియా, సోషల్ మీడియా జిందగీ ఫోబియా. వాట్సప్ గ్రూపులలో గంతులేస్తారు, గమ్మతైన ముచ్చట్లు షేరు చేస్తారు, బెట్టింగ్ యాప్స్తోని దోస్తి కడతారు, బర్బాజు అయినాక బాధపడతారు, ఆన్లైన్లో కంపెనీల ఆర్డర్ అనవసర హంగామా చేస్తూ ఉంటారు. గూగుల్ సెర్చ్ చేసి లోతులను గుంజుతుండ్రు, గూగుల్ సెర్చ్ చేసి లోతుల్ని గుంజుతుండ్రు, గలీజు వీడియోలు గమ్ము నుండి చూస్తుండ్రు. వారే దునియా డిజిటల్ మానియా, సోషల్ మీడియా జిందగీ ఫోబియా. సెలబ్రిటీ కనబడితే సెల్ఫీ అంటారు, నచ్చిన వాళ్ళని ఎంతో జోకుతుంటారు, రేయి పగలంతా ఫోను చూస్తారు, ఫన్నీ కామెంట్లు రాస్తూ ఉంటారు, బర్త్డేలు తెలుపుతుంటారు, బ్లెస్సింగ్ ఇవ్వమని అడుక్కుంటారు. సాంప్రదాయ సంస్కృతిని మర్చిపోతున్నారు, మానవ విలువలను మంటగలుపుతున్నారు. వారే దునియా డిజిటల్ మానియా, సోషల్ మీడియా జిందగీ ఫోబియా, సోషల్ మీడియా జిందగీ ఫోబియా. నిజంగా సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే మనుషులు నాశనం అవ్వడానికి ఇదొకటి. అంటే మనం మంచి అనుకుంటే మంచి వస్తుంది, సో చెడు అనుకుంటే చెడు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినన్నే వాస్తవాలు. ఇప్పుడు ఒకప్పుడు మన 90s కిడ్స్ ఎట్లుండే కొంచెం బెటర్ ఉండే, అంటే ఇంటర్ తర్వాతనే ఏమో ఫోన్ వస్తుండే. మేము కూడా 90 కిడ్సే అంటే మేమన్నా 90 కిడ్స్ అన్నా కాదన్నా, నార్మల్గా చెప్తున్నా. సరే 90s కిడ్స్ ఎట్లుండే అంటే, సో ఇంటర్ తర్వాతనే ఫోన్ వస్తుండే, ఇప్పుడు 5th క్లాస్లోనే ఫోన్ వస్తుంది. మీరు చెప్పిన ఎన్నాళ్ళు వస్తున్నాయి. నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు స్నాప్చాట్ అనేది లేదు. సో అంటే మా కెమెరామ్యాన్ ఒక 4 months కింద అన్న స్నాప్చాట్ ఉండాలన్నా అని చెప్పేసి క్రియేట్ చేసిండు. సరే అని చెప్పేసి క్రియేట్ చేసినాక ఏం చేయాలంటే మనం ఎక్కడైనా ఫోటోలు పెట్టాలి, అది చేయాలి ఇది చేయాలి అన్నారు. అంటే సరే అని చెప్పేసి లైన్గా 4 రోజులు చూపించినాడు. అదేదో పిచ్చి పట్టినట్టు ఫోబియా అన్నారుగా, ఏడుకోయినా. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కరీంనగర్ పెట్టడం జరిగింది. అంటే అలవాటు అయిపోతే దానికి అలవాటు అయిపోతాం మనం. సో అంటే ఇప్పుడున్న యూత్ మొత్తం సోషల్ మీడియాలో ఉండడము, జాబులు చేయకపోవడము, చదవకపోవడము, ఇదొకటే. అంటే ఫోన్ పట్టుకుంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఇంట్లో అనుకుంటారు. సో వీళ్ళు చేసే ఈ బూత్ వీడియోలు, ఈ చాటింగ్లు, ఇవన్నీ అసలు ఈ పాట ఇప్పుడు రావాలి నిజం చెప్పాలంటే 10 సంవత్సరాల క్రితం రాసిన. సో మళ్ళీ ఒకసారి ఏదైనా వర్షన్ చేసి మళ్ళీ తెప్పివచ్చు కదా, దాన్ని వీడియో చేసి బయటకి ఇస్తాయి రావాలి. ఎందుకంటే ఇంట్లో చాలా మెసేజ్ ఉంది కాబట్టి రావాలి. నేనే కనెక్ట్ అయినా ఇప్పుడు మీరు చెప్తుంటారు రిప్ అని చెప్పి, అదే నిజంగా మనం సోషల్ మీడియాలో ఎవరైనా చనిపోతే మనం పెడతా ఉంటాం, వాడు పోకుంటారే వాళ్ళు ప్లీజ్ మై బర్త్డే ప్లీజ్ విషెస్ మీ అని పెడతారా, ప్లీజ్ విష్ మీ అని పెడతారు. సో సర్పంచ్ల గురించి కూడా ఒక పాట రాయడం జరిగింది కన్నా, లాస్ట్ 1 year అవుతుంది పాట. ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ పాట మంచి. సక్కనోడు సర్పంచి సక్కంగా సడాకులేసినాడే పద్దుమా, సాలుకుటంబాలు వాతినాడే పద్దుమా, సాలుకుటంబాలు వేసి సాలుకుటంబాలు రెడ్డి ఊరంతా నల్లలేసినాడే పద్దుమా, పళ్ళంతా తెల్లగుంచినాడే పద్దుమా. ఇట్లుంటుంది. కానీ ఏ సర్పంచ్ చేసింది, ఏ సర్పంచ్ గురించి వాడారు మీరు? అందరు సర్పంచ్ గురించి రాసిన. అసలు వేయొచ్చా రోడ్లు వేసిరు కానీ లాస్ట్ సర్పంచ్లకి ఏ గవర్నమెంట్ లో కూడా అలాగే పైసలు వస్తాయి, ఏడికి వేస్తారు రోడ్లు నల్లలు. దీనిలో కూడా ఒక చమత్కారం చూడించిన. లాస్ట్కి ఏం చేసిన అంటే ఊరంతా మంచి చేసినాడే పద్దుమా, అంతరాల బంగ్లా కట్టినాడే పద్దుమా అని కూడా రాసిన. నేను ఇంకా అప్పలపాలైన రాసిరేమనుకుంటున్నా. అది రాసి అప్పలపాలైన ఉన్నారు, కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి క్యాజువల్గా రాసిన. లాస్ట్ ఇయర్ రాసిన పాట యూట్యూబ్లో ఉంటుంది, బతుకమ్మ మ్యూజిక్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు బోనాల సీజన్, ఇప్పుడు మన జూలైలో బోనాలు ఉంటాయి హైదరాబాద్లో. సో నెక్స్ట్ ఏమేమి పాటలు రాబోతున్నాయి? ఒక మంచి బీట్ ఊపన సాంగ్ ప్లాన్ చేస్తున్నా. ఓకే, అది బోనాలకి. ఓకే, ఒక్కసారి పల్లవేనా పాడతావు? పాడమంటా? పాడాలి. పాడితే కాపీ కొడితే ఎట్లా? మనదే కదా, ఎవడు కాపీ కొడతాడన్నా. నెత్తి మీదకు బోనమెత్తినమ్మ ఊరాల ఎల్లమ్మో, గా ఊరాల ఎల్లమ్మో,
నెత్తి మీదికి బోనమెత్తినమ్మ ఊరాల ఎల్లమ్మో గావురాల ఎల్లమ్మో ఎల్లమ్మ కళ్ళు తెరిచింది బయలా జమడిక మోగింది ఇట్లుంటుంది పాట. ఓకే ఊపుంటుంది పాట. ఓకే. సో నెక్స్ట్ గవ్వల దర్శనం వేసుకున్నది మా ఊరాల ఎల్లమ్మో గావురాల ఎల్లమ్మో ఇట్లుంటుంది. గావు పిల్లలు పట్టుకున్నది మా ఊరాల ఎల్లమ్మో గావురాల ఎల్లమ్మో. చాలా మంచి పాట. ఓకే. ఈ సంవత్సరం బోనాలకు వస్తుంది. ఇంకేంది ఇప్పుడు వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ మంత్ అనుకుంటా. నెక్స్ట్ మంత్ వస్తుంది. అంతేనా? మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏందన్నా? అంటే ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మన డ్రీమ్ అంటే మన జీవితాలు కాలంతోనే ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా మన బతుకమ్మ ఛానల్ ఉంది కదా, దానిలో అందరికీ అవకాశం ఇస్తా. ఫస్ట్ ప్రతి ఒక్క కళాకారునికి నా డ్రీమ్ చాలా ఎక్కువ మంది నా ఛానల్ వాడాలా. మినిమం ఒక 1000 పాటలు చేయాలి జానపదాలు. ఓకే. అది నా డ్రీమ్. అది నెరవేరితే అన్నీ నెరవేరుతాయి. ఈ డ్రీమ్. ఓకే. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళకి గుర్తుపెట్టుకోవట్లే. అంటే మీరు ఎంతోమందిని పరిచయం చేశారు కదా కొత్తలోనే. సో అంటే యాటిట్యూడ్ చూపించడం కానీ, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి జరిగినాయా? అవి కావున వాళ్ళు బిజీ ఉండవచ్చు, మళ్ళీ మొత్తం మన పిల్లలే కదా, అట్లా నేను ఫీల్ కాను. అదే మీ మంచితనం. అంతే అంతే అంతేనా? అంతా మన వాళ్ళే కదా. మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంత మంచిగా ఉంటే కష్టం కదన్న. అంటే మనల్ని ఈజీగా మోసం చేస్తారు కదా. ఎంతమంది మోసం చేశారు మిమ్మల్ని ఇప్పటివరకు? నేను మంచిగా మీకు తెలుసు. అంతే. నేను మంచిగా మీకు తెలుసు కదా. అంతే. అందరూ అట్లా అనుకుంటారా? ఓకే. నేను చేసేది నేను చేస్తా కదా. ఎవరు మంచి వాళ్ళు ఉండరు. మంచి వాళ్ళకి మంచి చేస్తా, చెడులకు చెడు చేయడం తప్ప. ఈ రోజుల్లో తప్పు గతకడం కష్టం. సరే, మిమ్మల్ని ఎంతమంది మోసం చేశారన్న? మోసం ఎవరు చేయలే. చేయరు కూడా. వాళ్ళకి తెలుసు మోసం చేస్తే ఏం జరుగుతుంది అనేది. అన్న, రైతుల కోసం ఒక మంచి పాట రాసిన ఉంటా కన్నా, ఒక్కసారి ఆ పాట. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చూస్తుంటారు, వాస్తవంగా ధాన్యాలు ఇప్పటికి కొనలే, వర్షాలు పడుతున్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బాగుంటారు, డాక్టర్లు బాగుంటారు, వ్యాపారవేత్తలు బాగుంటారు, వాళ్ళ రేట్లు వాళ్ళని నిర్ణయించుకుంటారు. కానీ రైతు మాత్రం తన రేటు తను నిర్ణయించుకోలేడు. అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అడుక్కునే వ్యవస్థ రైతు వ్యవస్థ అనేది చాలా మార్పు చెందాలి. రైతులు మారితేనే మన దేశం మారుతుంది, మన అభివృద్ధిని సాధించగలుగుతాం. కాబట్టి రైతుల మీద ఎన్ని పాటలు రాసినా తక్కువే. అట్లా ఆగమయ్యే మా అన్నదాత తీరదాయే నీ కడుపు కోత, ఆగమయ్యే మా అన్నదాత తీరదాయే నీ కడుపు కోత, దుక్కిలో నాగలి తీరు అరియే ఎన్నుపుసా, ఎక్కి ఎక్కి ఏడ్చిన తీరని రామోగోసా, ఎక్కి ఎక్కి ఏడ్చిన ఆరని రామోగోసా. ఇప్పటికీ ఆ వర్షాలకు చాలా రామగోస అనుభవిస్తున్నారు రైతులు. ఆ రైతులకు ఎప్పుడు అయినా రైతులు మొదటి స్థానంలో ఉండాలి. ఫస్ట్ మనం కాదు స్థానంలో ఉండే, ఉద్యోగులు కాదు. రైతు మంచిగా ఉంటే మన దేశం బాగుంటుందని. నిజంగా అసలు అంటే రైతులు పండిస్తేనే కదన్నా మనం తింటున్నాం. సో అంటే వాళ్ళకి మాత్రం ఈ గవర్నమెంట్స్ ఏం చేయట్లే. సో అంటే మనం ఎంత ప్రశ్నించినా అక్కడ దాకా వెళ్ళట్లేదు. కనీసం మినిమం చేసే పనులు ఇవన్నీ. ఇప్పటికీ కళ్ళల మీద వారి గింజలు ఉండడం, ధాన్యాలు తడుస్తున్నాయి. ఒక్కొక్క విడిగితే మనకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 3 నెలలు వాళ్ళు కష్టపడి రోడ్ల మీద పోసుకుంటే వర్షానికి కొట్టుకుపోతున్నాయి. అది చూస్తే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రైతు వ్యవస్థ, మన రైతు మంచుకుంటే అందరు బాగుంటారు. ఇది ఫస్ట్ గుర్తించాలి ప్రభుత్వాలు. సో అంటే రైతులను ఆదుకోవాలి కూడా అన్న. ఏదైనా నష్టాలు వస్తే చాలామంది ఏంటంటే రైతులను ఆదుకునే విషయం చాలా తక్కువ. రైతు అనేటువంటి యజమాని, మన భారతదేశానికి యజమాని. ఒక రైతు అనేటోడు మన మూవన్నెల జెండా లాంటోడు. ఆ జెండాకు మనం ఎప్పుడైనా నమస్తే పెట్టాలి, అంతే తప్ప రైతును ఆదుకునే స్టేజ్ కాదు రైతుది. రైతు ఇచ్చే స్టేజ్ కాబట్టి రైతు ఎప్పుడు పైన ఉండాలి. ఆ పైన ఉంటేనే ఈ కింద ఉన్న వాళ్ళంతా బతుకుతారు. రైతు ఎప్పుడు గొప్పవాడే. నిజమే అన్న. సో నెక్స్ట్ చాకలి ఐలమ్మదన్న. ఈ తెలంగాణ రాకముందు తెలంగాణ పోరాటంలో నా చాకలి ఐలమ్మ కదా, వీరనారిగా పేరు మోసిన విప్లవ కొమ్మ ఆత్మ కదా అనే పాట ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ పైన రాసిన మొదటి పాట ఇదే. ఓకే. యూట్యూబ్లో సెర్చ్ చేయండి వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే అన్న, ఉద్యమంలో మీరు ఉండే కదా, తెలంగాణ వచ్చిన తర్వాత ఏదన్నా పాట రాసిరా?
ఫస్ట్ తెలంగాణ రాగానే మన తెలంగాణ గడపల్లో కడపల్లో ఇళ్ళల్లో అందరి ఆనందం అనేది అందరికీ ఉంది. వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన వెంటనే మన పండుగలు పబ్బాలు అన్నీ సంతోషపడ్డాయి. ఓకే. ఆ థాట్ తీసుకొని బతుకమ్మ నవ్వింది, గంగమ్మ మురిసింది, నీలమ్మ ఎగసింది, పుడమే పులకించింది, జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ, జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ. తెలంగాణ తేనె పట్టు అవని గుండెలో పచ్చబొట్టు, తూర్పు కొండలో పొడిసినట్టు అమరుల స్వప్నం చూపినట్టు, గగనమంతా పూసినట్టు తలంబ్రాలు పోసినట్టు, బందీగా ఉన్న మన నేల బంధనాలు తెంచుకుంది వేళ. ఓ జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ. బతుకమ్మ నవ్వింది, గంగమ్మ మురిసింది, నేలమ్మ మురిసింది, నింగే నినదించింది, జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ. గోదావరి కృష్ణా నదులు, తడపాలి బీడు భూములు, సింగరేణి బొగ్గు గనులు, ఈ నేలకు తరగని సిరులు, జమ్మి చెట్టు తంగెడు పూలు, పాల పిట్టల జింక పరుగులు, ఆనందం గోలుకొండ నిండా ఎగరేద్దాం ఆశయాల జెండా. జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ. సూపర్ అన్న. రాసిన పాట. సో అంటే ఇవన్నీ వాడారు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ పాట ఒకటి ఉంది. గర్ల్ ఫ్రెండ్ పాట ఒక్కసారి. ఈ పాట ఇది కూడా 10 సంవత్సరాల క్రితం రాసిన పాటే. ఇది వాస్తవ సంఘటన. ఇది ఓకే. వాస్తవ సంఘటన ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తుంది. అరే ఏమైంది, ఎందుకు ధర్నా చేస్తుంది, అసలు ఏం కావాలంటే ఆ అమ్మాయి ప్రేమించిందట అని ఆ పిల్లాన్ని అడిగిన, ఏం తమ్మి అంటే, అన్న గిట్ల అయింది గిట్ల అయింది అని చెప్పి ఆ తమ్ముడు చెప్పిండు. ఆ తమ్ముడు జరిగిన యథార్థ స్టోరీ రాసిన పాట. స్టోరీ ఏందో. భలే భలే గమ్మతి గర్ల్ ఫ్రెండ్ సంగతి, ఆడోళ్ళ సోపతి దోసుకునే బాపతి. ఆడోళ్ళు తిట్టుకోవద్దు, ఎందుకంటే ఇది ఆ తమ్ముడి కోసం రాసిన పాట. భలే భలే గమ్మతి గర్ల్ ఫ్రెండ్ సంగతి, ఆడోళ్ళ సోపతి దోసుకునే బాపతి. మిస్డ్ కాలిచ్చి మాట్లాడమంటారు, మిస్డ్ కాలిచ్చి మాట్లాడమంటారు, తేడాలు వస్తాయి ఇంటి ముందు టెంటులేస్తారు. భలే భలే గమ్మతి గర్ల్ ఫ్రెండ్ సంగతి, ఆడోళ్ళ సోపతి దోసుకునే బాపతి. చూపులతోనే వాళ్ళు చుట్టేసుకుంటారు, మాటలతో వాళ్ళు మభ్య పెడుతూ ఉంటారు. చూపులతోనే వాళ్ళు చుట్టేసుకుంటారు, మాటలతోనే వాళ్ళు మభ్య పెడుతూ ఉంటారు. బ్యాలెన్స్ వేయమని బతిమిలాడుకుంటారు, బ్యాలెన్స్ వేయమని బతిమిలాడుకుంటారు. చాటింగులు చేసి చీటింగు చేస్తారు. భలే భలే గమ్మతి గర్ల్ ఫ్రెండ్ సంగతి, ఆడోళ్ళ సోపతి దోసుకునే బాపతి. ఈ పాట ఆ తమ్ముని చరిత్ర చెప్పిండు. ఆ చరిత్రనే మళ్ళీ పాటకు రాసిన పాట. కానీ సూపర్గా వాడినావు అన్న. అంటే అట్లాంటిది మీకు ఏమైనా జరిగిందా? నాకు జరగదు. లవ్ లేదా? లవ్ ఉంటుంది, అంత లోపలికి వెళ్ళాడు నేను. వెళ్ళాను అంటే బ్యాలెన్స్ చేసి అంత లేదు. అంత లేదు, బ్యాలెన్స్ అంత లేదు. బ్యాలెన్స్ అసలు మనకు టైం ఏమి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే ఎవరన్నా ప్రపోజ్ చేసిరన్నా? నిజం అవుతుంది. మనిషి జీవితంలో ఓకే ప్రపోజ్ చాలామంది చేశారు. ఓకే. సో ఎవరికి యాక్సెప్ట్ చేయలే? యాక్సెప్ట్ అంటే వాస్తవంగా నా 21 ఏజ్కి పెళ్ళి అయిపోయింది. నాకు ఆ ఆప్షన్ రాలేదు. సో 15 years నుంచే ప్రపోజల్స్ వచ్చినాయి? లేదు, ప్రపోజ్ వచ్చినాయి. వాస్తవంగా నా పెళ్ళి కాలేదు అనుకుంటారు చాలామంది. ఓకే. అట్లా నాకు 20 years మ్యారేజ్. ఇప్పుడు 30 years మ్యారేజ్ చేసుకుంటారు కదా. 21 yearsకే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అలాంటి అవకాశం రాలేదు. ఓకే. సో అంటే ఇద్దరు పిల్లలు కన్నా అంటే వాళ్ళని ఏం చేపిద్దాం అనుకుంటున్నారు? ఏం చేపిద్దామని మన చేతుల్లో ఉండదు. ఓకే. వాళ్ళు ఇష్టమైన ఫీల్డ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఓకే. అంటే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది చేపిద్దాం అంటారు అంతే. సో ఫైనల్గా అంటే సమాజానికి అంటే ఫోక్ ఇండస్ట్రీకి చాలామంది రావాలనుకుంటున్నారు కదా. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న? తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను శివ స్టూడియోస్ ద్వారా. ఎందుకంటే మీరు నిర్మాతలు ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి ఏదో డబ్బులు సంపాదించడం మీరు వస్తారు కరెక్టే, కానీ ఆ డబ్బులు తక్కువ పెట్టండి, ఖర్చు తక్కువ పెట్టండి. ఎందుకంటే
చాలామంది లాభపడే కంటే నష్టాలు ఎక్కువ చూసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వందల పాటలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎక్కువ డబ్బులు పెట్టకండి, నష్టపోకండి. ఎందుకంటే మనం పెట్టింది ఒకప్పుడంటే డబ్బులు మనం కొంచెం పెడితే ఎక్కువ వచ్చేటి, ఇప్పుడు ఎంత పెట్టినా కూడా చాలా తక్కువ వస్తుంది. కాబట్టి అన్నీ ఆలోచించి మంచి కంటెంట్తో ముందుకు రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా మీరు అనుకునే విధంగా మంచి కంటెంట్తో ముందుకు వస్తే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. కాకపోతే ఎక్కువ డబ్బులు పెట్టి హడావుడి చేయొద్దు, మంచి కంటెంట్తో రండి, మంచి భవిష్యత్తు ఉంటుంది అందరికీ. ఓకే, ఇది చెప్పాల్సింది ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇట్లాగే ఇంకా మంచి పాటలు రాయాలి, సినిమాలకి రాయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఆ శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ.